కార్యం మేము మా జీవితాల్లో చూడగలిగితే సహాయించు. నేను పంపిన వాక్యము నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి మళ్ళక నేను ఉద్దేశించిన కార్యం నెరవేర్చు అని వ్రాయబడిన మాటలు నెరవేర్చమని వేడుకో. ఈ వాక్యం వెల్లడి ఎవరి తోడని వెలుగు కలుగును, ఆ తెలివి లేని వారికి తెలివి కలిగించు. అటు వాక్య వెలుగు మా ముఖముల మీద ప్రకాశింపజేయమని బ్రతిమలాడుతున్నాము. సహాయం చేయి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండక ఈ వాక్యం మీద లక్ష్యం ఉంచి గడుపుటకు సహాయం చేయమని బతుకుతారు. చదువుకున్న లేఖన భాగం మా గమనంలో బోధించు. ఈ వాక్యం వెల్లడి అవుతుండగా మీ పరిశుద్ధాత్మ మా అందరి మీద సమృద్ధిగా కుమ్మరింపబడినట్లు సహాయం చేయమని బతుకుతారు. మీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. బలహీనతలు ఎరిగిన దేవుడు మీ పునరుత్థాన శక్తితో నింపండి, బలపరిచే నిలబట్టుకు మాట్లాడుతూ శక్తి ఇచ్చే సహాయం. మీ ఆత్మతో తొలుతున్న ఆత్మతో నింపండి, కృప చూడండి. స్తుతులు అర్పిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మనం చదువుకున్న భాగంలో క్రీస్తు ప్రభువు అనుగ్రహించేటటువంటి మొట్టమొదటి విషయం లేదా మొట్టమొదటి ధన్యత ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటాడంటే 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం, నీ కుమారుడు నిన్ను మహింపరచినట్లు నీ కుమారుని మహింపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చింది. ఆయన ఏం అనుగ్రహిస్తున్నాడంటే నిత్య జీవం అనుగ్రహిస్తున్నాడు. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చేవారికి మొట్టమొదట దొరికేది ఏమిటంటే నిత్య జీవం, అంటే నిత్యము జీవించటం. అలాగని అక్కడ చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుతారు ఎవరన్నా? జాన్స్ గాస్పల్ చాప్టర్ 3 verse 16 ఎవరన్నా చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించారు. నిత్య జీవం పొందినట్లు, నశింపగా నిత్య జీవం. 2 మాటలు చెప్పాడు. నశింపగా నిత్య జీవం అంటే నిత్య జీవము లేకపోతే నాశనం ఉన్నది, నిత్య జీవం ఉన్నవారు నశించరు. మానవుడు బతికినంత కాలం బతుకుతాడు. ఏదో ఒక రోజున ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి చనిపోవాలి, మనుషులు కూడా చనిపోవాలి. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? 2 మార్గాలు ఉన్నాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నిత్య శిక్ష, నిత్య జీవము 2 మాటలు చెప్పాడు. 46వ వచనం మత్తయి సువార్త 25:46, మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 25 verse 46, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోదురు. నిత్య శిక్షకు వెళ్ళేవారు ఉన్నారు, వారు శాపగ్రస్తులు అన్నాడు. ఇది అధ్యాయం. నిత్య జీవం 2 దారులు ఉన్నాయి మనకు. ఈ నిత్య శిక్ష ఏమిటంటే నరకం. అగ్ని గంధకములతో నండు గుండములో పాలు పొందు 2వ మరణము నరకం. నిత్య శిక్ష ఏమిటంటే నరకం. నిత్య జీవం ఏమిటంటే ఇక నరకం లేదు, అది దేవుని సన్నిధి, పరలోకం. నిత్యము జీవిస్తాడు అంటే ఇక్కడ చనిపోయిన వాడు మళ్ళీ బతుకుతాడు. ఎక్కడ? నిత్యత్వములో. దాన్ని ఎటర్నిటీ అని వాడాడు. నిత్యత్వములో, పరలోకములో నిత్యత్వం అంటే ఎప్పటికెప్పటికీ వాడు జీవిస్తాడు. అదొక మార్గం. నరకానికి పోతాడు, ఇదొక మార్గం. మనుషులందరూ నరకానికి పోవలసిన వారి. సూటిగా చెప్పాలంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. నేను చూడలేదని మీరు కూడా చేతులు కట్టుకుంటే ఎట్లా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. ఇది 2వ మరణం. ఇప్పుడు ఈ లిస్టులో మనం ఉన్నామా లేదా? ఒక్కసారి పిరికివారు
పిరికివారు అంటే ఎవరు పిరికివారు? కుక్కనో పిల్లినో చీకట్లో నీడనో చూసి భయపడేవారు కాదు. పిరికివారు ఎవరంటే యేసు ప్రభు దేవుడు అని తెలుసు కూడా, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన ద్వారానే మోక్షం పరలోకం అనే సత్యం ఎరిగి కూడా ఆయన అంగీకరించడానికి భయపడేవారే పిరికివారు. కారణం ఏదైనా కావచ్చు. ఒకసారి ఒక ఆయన సువార్త చెప్తుంటే ఆయన అదే సువార్త పత్రిక తీసుకున్నాడు, మాట్లాడుతున్నాడు. చాలాసేపు మాట్లాడాను. ఆయన ఏవో చేసి అన్నట్టు నేను చేశానని నా అనుభవం చెప్పాను, అంతా అయింది. ఈ లోపల ఆయన భార్య వచ్చింది. ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని అన్నది. ఆయన అన్నాడు, అయ్యా నా వల్ల కాదులే, నేను ఇంత పెద్ద కుటుంబాన్ని ఇప్పుడు వదిలేసి రాలేను. ఇది సత్యమైనా, నేను పోయేది నరకమైనా, ఇక నాకు అది తప్పదు, నీ పుస్తకం నువ్వు తీసుకొని ఇచ్చేసాడు. ఎవరికి భయపడుతున్నాడు? తనకు తెలుసు సత్యం ఉందని. భార్య అనే కాదు, అక్కడ భార్య, పిల్లలు, బంధువులు అందరూ ఉన్నారు. ఆయన ఒక బ్రాహ్మడు, అందరూ ఉన్నారు. వారికి భయపడుతున్నాడు. పిరికివారంటే వారు. అర్థమైందా? అంటే ఒక జాతి, కులం, మతం అని కాదు. క్రైస్తవుల్లో కూడా యేసుప్రభు పేరు చెప్పుకోవడానికి భయపడేవారు ఉన్నారు. క్రైస్తవ కుటుంబాలే, కానీ క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి భయపడతారు, లేదా సిగ్గుపడతారు. పిరికివారు వారు అవిశ్వాసం. యేసుప్రభు అంటే విశ్వాసం లేనివారు. ఏమందులే, అందరు దేవుళ్ళు, ఈయనొక దేవుడు అదొకటి, దేవుడే లేడు అదొకటి, ఆ దేవుడితో పని లేదు ఇదొకటి, ఇట్లాగన ఆయన మీద అవిశ్వాసం ప్రకటించేవారు. మూడవది అసహ్యులు. ఎవరు అసహ్యులు? రెండు రకాల అసహ్యమైన వారు ఉన్నారు, జాగ్రత్త వినండి. ఒకటి అసహ్యమైన పనులు చేసేవారు. ఎంత అసహ్యమైన పని చేసావు అని అంటారు, ఏదో అసహ్యమైన పని. మరికొంతమంది ఉన్నారు అసహ్యమైన ఆలోచనలు ఆలోచించేవారు. మీరు కావాలంటే ఒకరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభించండి, రాత్రి 8 వరకు, 7 వరకు, 8 వరకు వచ్చిన ప్రతి ఆలోచన రాసుకోండి. ఒక తెల్ల కాగితం మీద, రోళ్ళ కాగితం మీద మీకు వచ్చిన ప్రతి ఆలోచన 1, 2, 3, 4 అని లెక్క వేసి రాసుకోండి. ఒకవేళ ఇంకా ఓపిక ఉంటే ఏ టైంకి వచ్చిందో రాసుకోండి. వచ్చిన ఆలోచనలన్నీ లాస్ట్లో చదువుకోండి. మీకు ధైర్యం ఉంటే భార్యలు భర్తలకు చూపించండి, భర్తలు భార్యలకు చూపించండి, నాకు ఈ ఆలోచనలు వచ్చాయి అని. పిల్లలు తల్లిదండ్రులు చూపించండి, ధైర్యం ఉంటే తల్లిదండ్రులు పిల్లలకు చూపించండి. చూపించగలరా? ఎన్ని పాడు ఆలోచనలు వస్తాయి, ఎన్ని అసహ్యమైన ఆలోచనలు వస్తాయి. వారు అసహ్యులు, ప్రతివాడు అసహ్యుడే. నరహంతకులు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఎవరి వాక్యంలో ఉన్నారు. మనం ఒకరిని ద్వేషిస్తేనే నరహంతకుడు ఉంటున్నాడు, ఎవడు చంపేయక్కర్లేదు. వ్యభిచారులు, కొంతమంది శరీరంతో వ్యభిచరిస్తారు, అందరూ మానసిక వ్యభిచారులు. ఇది వాస్తవం. మనస్సునందు వ్యభిచరించిన వారు ఒక్కరు భూమి మీద ఒక్కరు ఉండరు. నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, సృష్టికర్తను కాదని సృష్టిని పూజ చేసేవారు. సృష్టికర్త ఒక్కడే, ఆయనే సమస్త సృష్టించాడు. ఆయన ఎక్కడున్నాడు? బైబిల్లో తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. 1 Timothy chapter 6 verse 16. 1 తిమోతి 6:16 చదవండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడనో ఆయనను చూడనేరుడు, ఎవడనో చూడలేదు, ఎవడనో చూడనేరుడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆయన ఎక్కడున్నాడు? సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. చాలా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. ఆయన ఎక్కడున్నాడు అంటే గాఢాంధకారంను వెనుకను ఉన్నట్టు ఒక చోట అంటాడు. ఆకాశం మహాకాశములు అవతలు ఉన్నావు అంటాడు సొలొమోను మహారాజు. యెషయా గ్రంథం 57:15 చెప్తాడు, మహాకరుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు. చూడండి, ఐజయా చాప్టర్ 57 verse 15. ఐజయా చాప్టర్ 57 verse 15. 57:15 యెషయా గ్రంథం చదవండి. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. చాలు, అక్కడున్నాడు దేవుడు అంటే ఆయన సృష్టికర్త. ఎవరు అక్కడికి చేరలేరు.
అది సమీపింపరాని తేజస్సు. ఆయన కూడా చూడలేడు, మనుషులు చూడలేరు. అయితే దేవుడు కొంతమందికి తన దర్శనం ఇచ్చాడు. బైబిల్లో కూడా ఉంది. అంటే తాను తగ్గించుకుని, ఆ వెలుగును తగ్గించుకుని కనిపించాడు. అటువంటి దేవుడు సృష్టికర్తను కాదని సృష్ట్యాన్ని పూజ చేయడం విగ్రహారాధన. చాలామంది ఇళ్లలో యేసు ప్రభు ఫోటోలు ఉంటాయి. మరియమ్మ ఉంటుంది, బాలయేసు ఉంటాడు. ఆ మరియమ్మ లేకపోతే యోసేపు ఎత్తుకుంటాడు. వాళ్ళిద్దరు ఎత్తుకున్నట్టు ఫోటో, దానికి దండేస్తారు, ఊదెత్తు పెడతారు, కొవ్వెత్తులు పెడతారు. ఇది విగ్రహారాధన. ఎందుకంటే యేసు ప్రభు మనిషి కాదు, మానవుడిగా వచ్చాడు. కానీ ఆయన ఆత్మస్వరూపి. దేవుని వాక్యంలో ఉంది, యోహాను సువార్త 4:24 మీకు అందరికీ తెలుసు. ఏముంది? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆయన ఆత్మ, ఆయనకు ఒక రూపం లేదు. ఆయన రూపం మహిమ రూపం. అయితే సృష్టికర్తను కాదని సృష్ట్యాన్ని, మనకి ఇష్టం వచ్చిన రూపాన్ని పూజించేవారు. విగ్రహారాధన. ఈ విగ్రహారాధకులు అబద్ధికులందరూ అబద్ధములు ఆడేవారు. అందరూ అన్న పదం ఆడాడు. అంటే క్రైస్తవులు కాని అబద్ధికులు, క్రైస్తవులు అయిన అబద్ధికులు. మనం క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాము, మారు మనస్సులు పొందాము, అబద్ధాలు ఆడతాం, పరలోకానికి పోతామని అనుకోవద్దు. అర్థమైందా? అబద్ధికులందరూ ఇప్పుడు ఒక రోజుకు ఒక అబద్ధం ఆడితే సంవత్సరానికి ఎంత అయింది? రోజుకు ఒకటే, ఎక్కువద్దు. సంవత్సరానికి ఎన్ని అయ్యాయి? ఇప్పుడు ఎవరి వయస్సు ఎంత, ఎన్ని అబద్ధాలు అయి ఉంటాయి లెక్క పట్టుకోండి. ఎవరికి వాళ్ళు లెక్క పెట్టుకోవాలి. ఒకటి అయితే, 2 అయితే 730 సంవత్సరానికి. అప్పుడు ఎన్ని అయిపోయాయి? మన అబద్ధముల సంఖ్య ఎంత? ఈ అబద్ధములు చాలు ఈడ్చుకొని నరకంలో పడేయకండి. ఏం చెయ్యక్కర్లేదు, పైవన్నీ లేదు. పిరికివాడిని కాదు, అవిశ్వాసి లేదు, అసహ్యం లేదు, నరాంతి లేదు, వ్యభిచారం లేదు, మాంత్రికుడిని కాదు, విగ్రహారాధన చేయలేదు, ఏం చేయలేదు. నేను చాలా బలదూర్, నాతో కావాలంటే ఛాలెంజ్ చేయండి అంటే ఈ అబద్ధాల సంఖ్య ఎంత? ఎవరని చెప్పగలరు? ఒక అబద్ధం ఆడకుండా నేను బతికాను ఇంతవరకు ఎవరైనా చెప్పగలరు? ఇక్కడ ఎవరైనా చెప్పగలరు? 1000 అబద్ధాలు ఆడలేదు, అంతకంటే ఎక్కువ ఆడలేదని చెప్పగలరు? ఒక 1000 ఆడి ఉంటారు అబద్ధాలు, ఎక్కువ ఆడలేదని చెప్పగలరు? 1,00,000 అబద్ధాలు ఆడి ఉంటారండి. పెద్దగా అయితే ఎందుకు విసిగిస్తారు? ఎక్కడి నుంచో వచ్చి పెద్దగా అయితే 1,00,000 అబద్ధాలు ఆడి ఉంటాను, అంతకంటే ఆడలేదు అని చెప్పగలరా? నిజాన్ని 1,00,000 అబద్ధాలు ఆడి ఉండరు. అర్థమైందా? కానీ భయం ఏమిటంటే ఈ 1,00,000 అబద్ధాల కంటే ఎక్కువ ఆడలేదంటే అది అబద్ధం అయిపోతుందేమో అని భయం. అంటే హృదయంలో పాపం ఎంత ఉంది? వారందరూ ఎక్కడికి వెళ్తున్నారట? అగ్ని గంధకములతో మండుకొండం, అదే నరకం. అది 2వ మరణం అన్నాడు. మొదటి మరణం శరీరానికి, ప్రతివాడు ఎప్పుడన్నా చనిపోతాడు. 2వ మరణం ఆత్మకు వస్తుంది. ఈ ఆత్మ యుగ యుగంలో నరకంలో వేదన అనుభవిస్తుంది. అది నిత్య నరకం. దీన్ని తప్పించుకుంటే దొరికేది నిత్య జీవం. దాన్ని తప్పించుకుంటే దొరికేది నిత్య జీవం. ఆ నిత్య జీవం ఎవరి వల్ల వస్తుంది? అక్కడ అంటాడు యోహాను సువార్త 17:3 చూడండి. యోహాను సువార్త 17:3 త్వరగా చదవండి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17:3. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటే నిత్య జీవం. దేవుని ఎరగటమే నిత్య జీవం. యేసు ప్రభుని ఎరగటమే, అంగీకరించటమే నిత్య జీవం. అక్కడ యోహాను సువార్త 3:16 ఏం చెప్పాడు? ఏం తగ్గిపోయింది? వాల్యూమ్ తగ్గింది. యోహాను సువార్త 3:16 ఏం చెప్పాడు? ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించి. ఎప్పుడు నిత్య జీవం పొందుతాడు? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే. మొదట ఆయన ఎరగాలి, అంగీకరించాలి, విశ్వాసం ఉంచాలి. ఈ 3 కార్యాలు. యేసుప్రభు ఎవరో తెలుసుకోవాలి. ఎవరు యేసుప్రభు? ఇందాక చదివాం. ఆయన సమీపింపరాని తేజస్సులు అమరత్వం కలిగి ఉన్న దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, ఉన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నిత్యం నివసించేవాడు. ఆయన ఈ లోకంలోనికి ఎట్లా వచ్చాడు? కన్య మరియ గర్భంలో పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు, ఒక పేదవానిగా వచ్చాడు. ఆయనను ఎరుగుటే నిత్య జీవం. ఇప్పుడు ఆయన అంగీకరించాలి. ఏం అంగీకరించాలి? యేసు ప్రభువుని అంగీకరిస్తే నాకు ముక్తి, మోక్షం, నా పాపముల క్షమాపణ కలుగుతుందని నమ్మాలి, విశ్వాసం వచ్చి. యేసు ప్రభు వచ్చారు. ఆయన ఒకవేళ వచ్చి ఉన్న పాటను కనుక అదృశ్యం అయిపోయి ఉంటే,
ఎవరికి రక్షణ లేదు. ఆయన వచ్చాడు, చనిపోయాడు శిలువలో. చనిపోయిన తర్వాత సమాధి చేశారు. సమాధి చేయబడి అట్లనే ఉండిపోయి ఉంటే ఎవరికి రక్షణ లేదు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు గనక ఇప్పుడు జనులందరికీ ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకై తిరిగి లేపబడెను అని రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 4:25. మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి, రోమా 4:25 చదవండి. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై తిరిగి లేపబడ్డాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. సిలువలో ఆయన కార్చిన రక్తమే మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మరి మనం ఏం చేయాలో ఆయన అంగీకరించాం, విశ్వసించాం. ఏం చేయాలంటే 1 యోహాను 1:9 చెప్పాడు. చూడండి ఏమన్నాడు? 1 యోహాను 1:9, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. మన పాపములు మనం ఒప్పుకోవాలి. నా పాపాలు నేను ఒప్పుకున్నాను, మీ పాపాలు మీరు, ఎవరి పాపాలు వారు ఒప్పుకోవాలి. ఇంకా యేసుప్రభువు గారు పాపంలో ఒప్పుకోకపోతే మరణం వస్తే ఎక్కడికి పోతారు? నిత్య నరకం. యేసుప్రభువు గారు పాపంలో ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తారంటే ఎవరికి చెప్పడు. మనుషులు అయితే ఒకరికొకరు చెప్పుకుంటారు. ఎవరైనా నాకు చెప్తే నేను వెళ్ళి మరి ఇద్దరికి చెప్తాను. ఏ ఇద్దరికి చెప్తాను తెలుసా? 1 అడిగిన వాళ్ళకి, 2 అడగని వాళ్ళకి. ఎంతమంది అవుతారు వాళ్ళు? మనుషులు నమ్మదగిన వారు కాదు. అందుకని అన్నాడు, ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక మన పాపంలో ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఎంత ఘోర పాపమైనా సరే ఆన్ ది స్పాట్ ఉన్న పాటను క్షమిస్తాడు. అది ప్రభు యొక్క ప్రేమ, ఆయన క్షమాగుణం. ఉన్న పాటను క్షమిస్తాడు. వెంటనే ఏం చేస్తాడు? తన పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరుస్తాడు. తన ఆత్మతో కడిగి పవిత్రపరుస్తాడు. 1 కొరింథీ 6:11 చెప్తాడు. చదవండి. 1 Corinthians 6:11. 1 కొరింథీ 6:11. మీలో కొందరు అట్టివారై ఉండిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులు తీర్చబడ్డారు. కాబట్టి ప్రభు మనల్ని పవిత్రపరచడానికి ఎన్ని సాధనాలు వాడుతున్నాడు. తన రక్తంతో కడిగి పవిత్రపరుస్తాడు. తన నామమందు పవిత్రపరుస్తాడు. ఆయన నామం ఉచ్చరించడంతోనే మనము పవిత్రులం అవుతున్నాం. తరువాత తన ఆత్మయందు పరిశుద్ధాత్మను దేవుడు మన కొరకు పంపించాడు. మన హృదయంలో ఉంచుతున్నాడు. మన చుట్టూ ఆవరింపు చేస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ చేత మనల్ని కడిగి పవిత్రపరుస్తాడు. యేసు రక్తము, యేసు నామము, యేసు ఆత్మ. అంతేకాకుండా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27. Ephesians chapter 5:27. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 చదవండి. పురుషులారా మీరును అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగలంగా సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై తను తాను అప్పగించుకున్నాడు. వాక్యం అనే ఉదక స్నానము చేత పవిత్రపరుస్తున్నాడు. దేవుని వాక్యం చేత పవిత్రపరుస్తున్నాడు. యోహాను 15:3 చెప్తాడు, ఇప్పుడు నేను చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారంటాడు. యోహాను 15:3. కాబట్టి దేవుని ప్రభు నామం, యేసు ప్రభు నామం, యేసు ప్రభు వారి రక్తం, యేసు ప్రభు వారి ఆత్మ, యేసు ప్రభు వారి వాక్యం, యేసు ప్రభు వారి మాట వాక్యం ఒకటి. ఇన్ని సాధనాలను అపవిత్రులైన మనల్ని పవిత్రపరచడానికి ప్రభు వినియోగిస్తున్నాడు. ఇంత వినియోగిస్తే మన దరిద్రం అంతా పోతుంది. అర్థమైందా? ఎంత ఘోర పాపులం, పాపపు భూమిలో ఉన్నవాళ్ళం. ఉదాహరణకు ఎవడైనా డ్రైనేజ్ కాలువలో పడ్డాడు అనుకోండి, GHMC డ్రైనేజ్ కాలువలో పడ్డాడు. వాడిని బయటికి క్రెయిన్ పెట్టి ఇట్లా కాలర్తో చిన్న క్రెయిన్ ఉక్కు పెట్టి ఇట్లా బయటికి తీశారనుకోండి, ఎట్లా ఉంటాడు వాడు?
ఊహించండి ఎట్లా ఉంటాడు, ఏ రంగులో ఉంటాడు, నల్లగా ఉంటాడు. ఎంత మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఎవరన్నా దగ్గరికి వెళ్ళగలరా? తర్వాత వాడిని ఎవరన్నా గుర్తుపట్టగలరా? ఎవరు గుర్తుపట్టు? ఎవడంటే నేను అంటాడు. నువ్వంటే ఎవరో బాబు చెప్పు. పలానా అప్పారావు అంటాడు. అప్పారావు అంటే ఏ అప్పారావు? నీలో అప్పారావు కనబడట్లేదు. ఎవడు కనిపిస్తున్నాడు? పంది కనిపిస్తుంది. అంతే కదా మన గతి. అంతే. యేసు ప్రభువును ఎరగకుండా పాపంలో ఉన్నవాని గతి అంతే. ఆ నాళలో పడి బయటికి లేచినట్టే. ఇంత మురికిని శుభ్రం చేయడానికి ప్రభు ఎంత ప్రేమ చూపించాలి. అంత ప్రేమను చూపించడానికి కలువరి సిలువ ఎక్కాడు. ఆయన సిలువలో మరణించాడు, రక్తం కార్చాడు, సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఇప్పుడు ఎవరు ఎంత ఘోర పాపి అయినా ఆయన దగ్గరకు వచ్చి చిన్న ప్రార్థన, ప్రభువా పాపిని నన్ను క్షమించు, ఈ 3 మాటలు చాలు. నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నన్ను క్షమించు అంటే వెంటనే వారిని క్షమించి తన రక్తంతో, తన నామమందు, తన ఆత్మతో, తన వాక్యంతో కడిగి పూర్తిగా పరిశుద్ధినిగా చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకొకటి, వాని మీద ఉన్న శిక్ష ఏది నిత్య నరకం కొట్టివేయబడుతోంది. ఎక్కడికి వెళ్తున్నాడు? నిత్య జీవానికి. అంటే యుగ యుగములు దేవునితో కూడా జీవించే స్థితికి వెళ్తున్నాడు. ఈ స్థితిలో నీవు ఉంటే ధన్యుడు ధన్యురాలు. ఏ స్థితిలో? నిత్య జీవం నేను వారసురాలనయ్యాను, నా పాపాలు క్షమించబడ్డాయి. ఇదిగో ఇప్పుడు చనిపోతే పరలోకానికి దేవుని దగ్గరికి వెళ్తాను, నిత్య జీవంలోకి వెళ్తాను. చూడండి అక్కడ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుడు గాని నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించేవాడైనను దానిలోని ప్రవేశింపనే ప్రవేశిస్తాడు. కాబట్టి యేసు ప్రభు వారి జీవ గ్రంథం, గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు వారు, ఆయన జీవ గ్రంథంలో పేర్లు రాయబడిన వారు ఎవరంటే ఎవరు తమ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందుతున్నారో వారి పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడుతున్నాయి. వారే ఆ నిత్య జీవంలోనికి వెళ్తారు. ఇప్పుడు ప్రియమైన స్నేహితుల, సహోదరి, చిన్నపిల్లలు, పెద్దవారు ఎవరన్నా నీ పేరు ఈ జీవ గ్రంథంలో రాయబడిందా? నీకేమైనా నిశ్చయిత ఉన్నదా? నీ పాపములు ఒప్పుకొని క్షమాపణ పొందాలన్న అనుభవం నీకుంటే, నిశ్చయిత ఉంటే నువ్వు చెప్పగలుగుతావు. నేను చెప్పగలుగుతాను. 1999 ఫిబ్రవరి 16వ తారీఖు ముందు కనుక నేను చచ్చిపోతే ఖచ్చితంగా నరకానికి పోయేవాడిని. 1999 ఫిబ్రవరి 16వ తారీఖు రాత్రి 8:45 నా పాపాలు ఒప్పుకున్నాను. ప్రభు నన్ను క్షమించాడు, తన రక్తంతో కడిగి పవిత్రపరిచాడు. నా పేరు యేసు ప్రభు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడింది కనుక ఇప్పుడు నేను చచ్చిపోతే గ్యారంటీగా నిత్య జీవానికి వెళ్తాను. కనుక ఈ నిశ్చయత అవసరం. ఈ నిశ్చయిత లేకపోతే ఈ దినమే మారు మనసుకుండు, ప్రభుని అంగీకరించు. ఇదేం కఠినమైన పని కాదు, కష్టమైన పని కాదు. హృదయం దేవునికి ఇవ్వాలంటే లోకం మీద ఉన్న హృదయం, మనస్సు యొక్క, శరీరం యొక్క ఇచ్చల మీద ఉన్నటువంటి హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలి. ప్రభువా పాపంలో ఉన్నాను, క్షమించు, నీ రక్తంతో కడిగి పవిత్రపరచు. ఈ చిన్న మాట సార్, నీ పేరు జీవగ్రంథంలో ప్రభు రాస్తాడు. ఆ తరువాత నేను నిత్య జీవానికి వారసురాలుగా చేస్తాడు. ఇది పరసంబంధమైన అనుగ్రహం. పరసంబంధమైన అనుగ్రహం. భూ సంబంధమైన అనుగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ చూడండి, ఒక మాట చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 23, 24 వచనాలు కలిసి చదువుకుందాం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 16 వర్స్ 23, 24. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరుట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరుట అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమవుతున్నట్లు అడుగుడి, మీకు దొరుకును. ఏమంటున్నాడు? మీరు అనుగ్రహిస్తాడు. ఏమడిగినా ఏమిటట? మీ సంతోషం పరిపూర్ణమవుతున్నట్లు అడగండి, మీకు ఇస్తాడు. కాబట్టి ఎవరైతే యేసుప్రభువును అంగీకరిస్తున్నారో వారికి దొరికే మరొక భూ సంబంధంగా భూమి మీద జీవించినంతకాలం దొరికే మరొక అనుగ్రహం ఏమిటంటే సంతోషం, పరిపూర్ణమైన సంతోషం. ఇది ప్రభు వలన దొరుకుతుంది. ఏం సంతోషం? ఏముందిలే నాకు అని అనుకోవచ్చు. ఈ సంతోషం ఎక్కడ ప్రారంభమవుతుందంటే పాపి అయిన ఒక మానవుడు భూమి మీద మారు మనసు పొందినప్పుడు పరలోకంలో ప్రారంభమవుతున్న సంతోషం.
భూమి మీద తినడం ద్వారా, తాగటం ద్వారా వచ్చే సంతోషం కాదు, కట్టుకోవటం ద్వారా, కలిగిన దాని ద్వారా వచ్చే సంతోషం కాదు, పరలోకపు సంతోషం. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 15 verse 7. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. కాబట్టి ఒక పాపి మారు మనసు పొందితే, ఈ దినం నీవు మారు మనసు పొందితే నిన్ను బట్టి పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. ఇది పరలోకపు సంతోషం. 10వ వచనంలో ఏమన్నాడు? అదే అధ్యాయం 10. మారు మనస్సు పొందొక పాపి విషయమై దేవుని దూతలేదుట గొప్ప సంతోషం కలుగుతుందట. అది దేవుని సంతోషం, దూతల సంతోషం, పరలోకపు సంతోషం. ఈ సంతోషం అంతా ఎక్కడుంటుంది? సరాసరి మారు మనస్సు పొందిన పాపి హృదయంలోనికి, పరలోకంలో నుండి కుమ్మరించబడుతోంది. అందుకనే ఇప్పుడు పాపి తన రక్షణ గురించిన ఈ గొప్ప సంతోషాన్ని పరలోకంలో నుండి పొంది అనుభవించి ఆనందిస్తాడు. దానినే పేతురు భక్తుడు చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. మీరు ఆయన్ను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయన కళ్ళారా చూడకయే విశ్వసించచ్చు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందిస్తున్నారు. 1 పేతురు 1:9. చెప్పన శక్య మహిమాయుక్తమైన సంతోషం. ఎందుకంటే పరలోకంలో నుండి వచ్చింది, భూమి నుంచి వచ్చింది కాదు. అర్థమైందా? ఈ గొప్ప సంతోషం ఇది జీవితంలో ప్రారంభమవుతుంది. దీనిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ సంతోషం తగ్గిపోయే సంతోషం కాదు. ఇప్పుడు ఎవరైనా గారెలు పెట్టారు అనుకోండి, ఎన్ని గారెలు తింటారు? ఓ 10 గారెలు తింటే 11వ గారె రుచిగా ఉంటుందా? మొన్న ఒక ఆయన అన్నాడు, నువ్వు 10 గారెలు అని చెప్తున్నావు, నువ్వు బ్రాహ్మణుడు కాబట్టి 10 గారెలు అని చెప్తున్నావు, నాకైతే 4 గారెలకే రుచిపోతుందని అన్నాడు. అర్థమైందా? కాబట్టి తినగా గారెలు ఏమయ్యాట? ఎందుకట్లా? ఓ మంచి డ్రెస్ కొనుక్కున్నాము, లేదా మంచి చీర కొనుక్కున్నారు, ఎంతకాలం ఉంటుంది సంతోషం? అది కొద్దిగా అనగానే సంతోషం పోతుంది. ఈ లోకంలో ఉన్నది ఏది అనుభవించినా క్షీణోపాంత ప్రయోజన సూత్రం అని ఎకనామిక్స్లో సూత్రం ఉంది, డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీస్. అంటే ఒక వస్తువుని వాడుకుంటున్న కొద్దీ వచ్చే సంతోషం తగ్గిపోతూ ఉంటుంది. ఒకరోజు ఒక దినానికి 0 అయిపోతుంది. తర్వాత అదే వస్తువు ఇంకా వాడుకుంటే సంతోషం మైనస్లో పోతుంది. అయితే దేవుడు ఇచ్చిన ఈ రక్షణానందం ఉందే, ఈ నిత్య జీవానందం, ఇది తగ్గిపోయేది కాదు, పెరుగుతుంది. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 9 verse 3. నీవు జనములను విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. సార్ ఇంకా చాలా చెప్పాడు అక్కడ, వాళ్ళంతా మనం వర్ణించలేం. నీవు వారి సంతోషం వృద్ధి పొందించుచున్నావు. ఎందుకంటే కింద 6వ వచనంలో అంటాడు, మనకు ఒక శిశువు పుట్టిను. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా దొరుకుతున్న ఈ సంతోషం వృద్ధి పొందేటటువంటి సంతోషం ఎప్పటికీ తగ్గిపోదు. నువ్వు రక్షణ పొందిన తరువాత నీ సంవత్సరములు, విశ్వాస జీవితపు సంవత్సరములు ఎంత గడుస్తున్నాయో నీ సంతోషం అంతగా పెరుగుతుంది. కానీ మన సంతోషము తగ్గదు, పెరుగుతూ ఉంటుంది. ఎందుకట? కీర్తన 36:8 చదవండి. Psalm 36:8. Psalm 36:8. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. అది ఒక ఆనంద ప్రవాహం. దేవుని దగ్గర నుంచి వచ్చే ఆనందము ఒక ప్రవాహం. ఇప్పుడు నదులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, ఎండిపోతాయి. తర్వాత బావులు ఉన్నాయి, ఎండిపోతాయి. సాధారణంగా నదులు అంత తొందరగా ఎండుతాయా? నదులు ప్రవహిస్తూ ఉంటాయి. జీవనదులు ఉన్నాయి, కొన్ని 365 దినాలు ప్రవహిస్తూనే ఉంటాయి. ప్రవాహ వేగం తగ్గొచ్చు, కానీ ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి ఆనందం కూడా ఎప్పుడు ప్రవహించే ఆనందం, ఎల్లప్పుడూ కలిగి ఉండే ఆనందం, ఆగిపోయేది కాదు, ఎండిపోయేది కాదు. ఏది? దేవుడు ఇచ్చిన రక్షణానందం, పరిశుద్ధాత్మ యందులే ఆనందం అంటాడు రోమా 14:17. యెహోవా యందులే ఆనందం అంటాడు నెహెమ్యా 8:10.
ప్రభువునందలి ఆనందం అని అంటాడు ఫిలిప్పి 4:4. కనుక దేవుని యందలి ఆనందం, రక్షణ వల్ల పొందిన ఆనందం, అది నిత్యము ఒక ప్రవాహం. ఇప్పుడు బావిలో నీళ్లు తోడుకున్నాం అనుకోండి, మొదటి చేత తోడాము, రెండో చేత తోడాము. మొదటి దానికి రెండో దాని నీళ్ళలో తేడా ఉంటుందా? అవే నీళ్ళ, కొత్త నీరా? అవే నీరు. అదే నదుల్లోకి పోయామనుకోండి, మొదటి ఒక ఏదో ఒక గిన్నెతోట దేనితోటి నీళ్ళు తీసుకున్నాము, తాగాము, మళ్ళా తీసుకున్నాము. కొత్త నీరా, పాత నీరా? నదిలో వచ్చేది ఎప్పుడు క్రొత్త నీరు. కాబట్టి దేవుని దగ్గర నుంచి వచ్చే సంతోషం, ఆనందం ఎప్పుడూ కొత్తదే, అది పాతది కాదు. అర్థం చేసుకోవాలి. లోకంలో దొరికే సంతోషం పాతది, అది తగ్గిపోతుంది, అది వృద్ధి పొందదు. దేవుని దగ్గర నుంచి వచ్చే సంతోషం కొత్తది, అది ప్రవాహం వంటిది, అది ఎప్పటికీ తగ్గిపోదు. ఇంత గొప్ప సంతోషం తరువాత ఒక పెద్ద ప్రవాహం వస్తుంది. ఒక చెట్టు కొట్టి పడేసాం, ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? చెట్టు ఉంటుందా, పోతుందా? కొట్టుకుపోతుంది కదా. అట్లాగనే చిన్న చిన్నవి ఏవో అన్నీ వేస్తూ ఉన్నాం, దాని మీద కోపం వచ్చి, మన కోపం వచ్చి బండరాళ్ళు వేసాం, ఏమవుతాయి? కొట్టుకుపోతూ ఉంటాయి. అలాగనే దేవుడిచ్చిన ఈ ఆనంద ప్రవాహంలో మనకి ఎన్ని సమస్యలన్నా రానివ్వండి, రోగాలు రానివ్వండి, కష్టాలు రానివ్వండి, బాధలు రానివ్వండి, శ్రమలు, నిందలు, అవమానాలు, లాసెస్, ఎన్నో నష్టాలు. కొన్ని మనం స్వయంగా చేసుకుంటాం, కొన్ని ఏమో బయట సాతాను తీసుకొస్తాడు, కొన్ని మనుషులు తీసుకొస్తాడు. ఇవన్నీ కూడా ఆనంద ప్రవాహంలో ఏమవుతాయి? కొట్టుకుని పోతూ ఉంటాయి. అంతే ఆనందం నిలిచి ఉంటుంది. అందుకని అన్నాడు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును, అది నేను అనుగ్రహిస్తున్నాను. ఎప్పుడైతే ఒక పాపి మారుమనస్సు పొందుతున్నాడో దేవుని దగ్గర నుంచి పరిపూర్ణమైన సంతోషాన్ని అనుగ్రహంగా పొందుతున్నాడు. అది ఇక పోయేది కాదు, అది చెప్పన శక్తి మహిమాయుక్తం. అంత గొప్ప సంతోషం. తర్వాత చూడండి, ఇంకొక మాట చెప్పాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. కొలస్సియన్స్ చాప్టర్ 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి చాలు. క్రీస్తు అనుగ్రహించు సమాధానం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. యోహాను 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయొద్దు. శాంతి అని కింద ఫుట్నోట్లో సమాధానం అని అన్నాడు. శాంతి, సమాధానం, ఈ రెండు పర్యాయ పదాలు బైబిల్లో. అర్థమైందా? అంటే రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి. శాంతి, సమాధానం అని ఇంగ్లీష్లో పీస్ అన్న మాట వాడాడు, ఇక్కడేమో శాంతి, సమాధానం రెండు పదాలు వాడాడు తెలుగులో. రెండు ఒకటే అర్థం ఇస్తాయి, శాంతి, సమాధానం. ఇది యేసుప్రభు వారు ఇచ్చే సమాధానం. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయమును ఏలుచుండనీయుడు అన్నాడు. సమాధానం, శాంతిని ఇస్తాడు. లోకంలో ఎక్కడ శాంతి లేదు. అర్థమైందా? ఏం చేసిన వాడికి కూడా శాంతి లేదు, మనశ్శాంతి లేదు. అయితే యేసు ప్రభుని ఎరిగిన వారికి ఏమున్నా లేకపోయినా పరిపూర్ణమైన శాంతి, సమాధానం ఉంది. హృదయంలో శాంతి, సమాధానాలు ఉంటాయి. మనుషులతో శాంతి, సమాధానాలు ఉంటాయి. దేవునితో శాంతి, సమాధానం. ఇది దేవుడు అనుగ్రహించేటటువంటి అనుగ్రహం, శాంతి, సమాధానం. మనుష్యులమైన మనం, అంటే విశ్వాసులైన వారు తమ సొంత క్రియల వల్ల ఈ శాంతిని పోగొట్టుకుంటారు చాలాసార్లు. చేయకూడనివి చేసి, సొంత ప్రయత్నాలు చేసి, దేవుడు వద్దనటువంటివి చేసి. అర్థమైందా? పరీక్షలు రాసే పిల్లలు ఉన్నారు, చదవాలి, పరీక్షలు రాయాలి, అప్పుడు మార్కులు వస్తాయి. యేసుప్రభు నీ సంగతి చూస్తా, నేను పరీక్ష రాయకుండా నువ్వు నన్ను పాస్ చేస్తే నువ్వు దేవుడివి అన్నారు అనుకోండి. ఏమవుతుంది? పరీక్ష పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా చెప్పండి? ఫెయిల్ అవుతారా? గట్టిగా చెప్పరా పిల్లలు? అది మీరు పెద్దలు చెప్తున్నారు, పిల్లలు చెప్పట్లేదు. ఫెయిల్ అవుతారు. ఎందుకు? నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి. నిశ్చయంగా నీ చేతులు కష్టార్సం నీవు అనుభవించదు, కష్టపడితే దేవుడు ఆశీర్వదిస్తారన్నాడు. అర్థమైందా? చదివితే మార్కులు వచ్చేలా చేస్తాడు, నీకు ఇంకా జ్ఞానం ఇస్తాడు. 119వ కీర్తన 98వ వచనంలో ఉంది, నా శత్రువుల కంటే విశేషమైన జ్ఞానం నాకు కలదు. చూడండి, 119వ కీర్తన 98వ వచనం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి,
నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగజేస్తున్నాయి. కాబట్టి దేవుని ఆజ్ఞలు తోడుగా ఉంటే, అంటే దేవుడు చెప్పినట్టు నువ్వు నడుచుకుంటే దేవుడు ఏం చేస్తాడట? శత్రువులు మించిన విశేష జ్ఞానం, అంటే నీతో పాటు పరీక్షలు రాసిన అందరికంటే ఎక్కువ జ్ఞానం నీకు ఇస్తాడు, నీకు ఎక్కువ మార్కులు ఇస్తాడు. అర్థమైందా? దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎల్లప్పుడూ తన శాంతి సమాధానాలు సమృద్ధినిస్తాడు. మనం కొన్నిసార్లు తొందరపాటు వల్ల, సొంత ప్రయత్నాల వల్ల, సొంత ఆలోచనల వల్ల ఉన్న మనశ్శాంతి పోగొట్టుకుంటాం. అయినా దేవుడు నమ్మదగిన వాడు. మరలా తిరిగి ఆయన వైపు చూసినప్పుడు మనం పోగొట్టుకున్న సమస్తము మనకిస్తాడు. దావీదు సమస్తము సంపాదించుకుని రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుడిచ్చే శాంతి, అనుగ్రహం, శాంతి సమాధానాలు. ఒకటి నిత్య జీవం, రెండవది సంతోషం, పరలోకపు సంతోషం, మూడవది శాంతి సమాధానాలు. ఇవి సమృద్ధిగా ప్రభువు అనుగ్రహించే దేవుడుగా మనకున్నాడు. కనుక ఇటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవుడు అనుగ్రహించేటటువంటి ఈ ఆశీర్వాదములన్నీ పొందాలంటే ప్రభు దగ్గరికి రావాలి, ప్రభువును ఆశ్రయించాలి, ప్రభువును పట్టుకోవాలి, ప్రభువును విడిచిపెట్టకూడదు. భూ సంబంధంగా కూడా ప్రభు సమస్తం అనుగ్రహిస్తాడు. అక్కడ చూడండి, యాకోబు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ లేదు. కాబట్టి శ్రేష్టమైన ప్రతి ఈవి, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, రెండు కూడా దేవుని దగ్గర నుంచి వస్తాయి. భూ సంబంధంగా కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు, పర సంబంధంగా కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు. ఏమీ కొదువు చేయి. కనుక ఆయన అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదాలు పొందాలంటే ప్రభుకు నమ్మకంగా ఉండాలి. మొదట ప్రభుని అంగీకరించాలి, తర్వాత రెండవది ఆయనకు నమ్మకంగా ఉండాలి. క్లుప్తంగా నా సాక్ష్యం పంచుకొని నేను ముగిస్తాను అనుకుంటున్నాను. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టలేదు, మాది బ్రాహ్మణ కుటుంబం. మా నాన్నగారి పేరు కోన పూర్ణచంద్రరావు గారు, మా అమ్మగారి పేరు కోన సుబ్బలక్ష్మి. మా నాన్నగారిది గుంటూరు జిల్లా చెరుకూరు గ్రామం, మా అమ్మగారిది ఒరిస్సా కొరాపూడి జిల్లా జైపూర్ గ్రామం. మా నాన్నగారు ఉద్యోగరీత్యా అలా ఒరిస్సాలోని కొరాపూడి జిల్లాలో మార్చికండ్ అనే చోటుకి వెళ్ళారు. అక్కడ మార్చికండ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఉంది, ఇప్పటికి ఉన్నది. అక్కడ ఉద్యోగం చేస్తూ మా నాన్నగారు వివాహం. అక్కడ వారికి పెద్ద కుమారుడిగా నేను పుట్టడం జరిగింది. నాకు మా తల్లిదండ్రులు పెట్టిన పేరు కోన వెంకటరామ కోటేశ్వరరావు. చిన్నప్పటి నుంచి నన్ను చాలా భయభక్తులతో, అంటే తెలియని దేవతా భక్తి పెంచారు, ఒక క్రమశిక్షణలో పెంచారు. 10వ తరగతి వరకు అదే క్రమశిక్షణలో పెరిగాను. చిన్నప్పుడు మా ఇంట్లో ఒక చిన్న సంఘటన జరిగింది. నేను మా తల్లిదండ్రులు, నేను అప్పటికి, తర్వాత ఓ తమ్ముడు, 2 చెల్లెళ్ళు కలిగారు. అప్పుడు నేను ఒక్కడిని. ఓ పెంకుడింట్లో ఉండేవాడు. ఆ పెంకుడింటికి వాసానికి వేలాడుతూ ఒక బల్బు ఉండేది, ఒక వైర్కి డోము, దాంట్లో లోపల ఒక బల్బు ఉండేది. ట్యూబ్లైట్ కాదు. మా నాన్నగారు ఇంట్లో ఉన్నప్పుడు బల్బు నిదానంగా ఉండేది. మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఈ బల్బు గుండ్రంగా తిరగటం స్టార్ట్ చేసేది. మామూలుగా కాదు, స్పీడ్గా తిరిగేది. కొన్ని రోజులు చూసిన తర్వాత మా అమ్మగారు వీధిలో ఉన్న వారికి చెప్పింది, ఆడవాళ్ళకి. వాళ్ళు నమ్మలేదు. ఒకరోజు 12 గంటల మధ్యాహ్నం మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళిపోయారు. తలుపు దగ్గరగా వేసి మేము పడుకున్నాం, చూస్తున్నాం, బల్బు తిరుగుతుంది. స్పీడ్ తిరుగుతున్నప్పుడు మా అమ్మగారు కాస్త తగ్గితే ఆ తలుపు వెనుక ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ తలుపు తెలుసుకుని లోపలికి వచ్చారు. వాళ్ళు ఎంత వేగంగా వచ్చారో అంత వేగంగా మళ్ళీ పరిగెట్టారు. అమ్మో దయ్యం అనుకుంటారు. అంటే ఇప్పుడు ఒక విషయం నిర్ధారణ అయింది, మా ఇంట్లో దయ్యం ఉంది, ఇది ఎట్లా పోతుంది? మా అమ్మగారు ఏం మొక్కులు మొక్కిందో ఏం పోలేదు. మా ఇంటి ఎదురుగా మరియమ్మ రాబర్ట్ అని ఒక కుటుంబం ఉండేవారు. ఆ మరియమ్మ గారు అన్నది, అమ్మ మీరు నమ్మరు కానీ యేసుప్రభు బలమైన దేవుడు, బైబిల్ తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసుకోండి, దయ్యం పోతుంది అని చెప్తే, మనకు ఆపద మొక్కులు కదా, ఆపద మొక్కులు సంపద మరుపులు. కాబట్టి ఆపద వచ్చింది, ఏ దేవుడు అయితేనేంటి అది తీసుకొచ్చింది. మానింది మందు, బతికింది ఊరుట, అట్లాగే తీసుకొచ్చింది.
తీసుకొచ్చుకొని ఆ బైబుల్ పెట్టుకున్నారు ఇంట్లో. ఆమె ఏం ప్రార్థన చేసుకున్నారు నాకు తెలియదు. 3 రోజుల తర్వాత మా అమ్మగారికి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక పెద్ద నల్లటి నిలువైతే ఆకారం వీధి గుమ్మల్లో కూర్చొని, నీ దేవుళ్ళ వల్ల కాలేదని పరాయి దేవుని తీసుకొచ్చి నన్ను బయటికి పంపిస్తావా, నీ సంగతి చెప్తాను ఉండు, నేను ఇక్కడే కూర్చుంటా అంటుంది. ఆ రోజుతో ఆ బలుపు తిరగటం మానేసి, అంటే దయ్యం బయటికి పోయింది. దయ్యం బయటికి పోయిందంటే దేవుడు లోపలికి వచ్చాడు. అయితే అంటే నా చిన్నతనంలోనే ప్రభువు మా ఇంటిని దర్శించాడు. మా తల్లిదండ్రులు దాన్ని ఏం గుర్తించలేదు. మళ్ళీ మా అమ్మగారు తీసుకెళ్ళి ఆ బైబిల్ ఇచ్చేసింది. ఇట్లా సాగిపోయి నా బాల్యంలోనే ప్రభువు మమ్మల్ని దర్శించాడు, కానీ మేము గుర్తించలేకపోయాం. ఆ తర్వాత నాకు ఒక తమ్ముడు దొరికింది. నేను 10th క్లాస్ పాస్ అయిపోయాను. ఈ మధ్యలో చాలా ఉంది చెప్పడానికి సమయం సార్. ఇంటర్మీడియట్ కాలేజీలో చేరాను, గరివిడిలో, విజయనగరం జిల్లా గరివిడిలో. కాలేజీలో చేరిన తర్వాత దేవుడు లేడు అనుకున్నాను. సాధారణంగా యవనస్తులందరూ ఈ దేవుడిని అంత తొందరగా నమ్మరు, ఏ దేవుడిని నమ్మరు. ఏ యవనస్తుడైనా ఏ మతమైనా దేవుడిని అంత తొందరగా నమ్మరు. మా ప్రిన్సిపల్ గారు ఆయన చెప్పేవాడు, ఎవరో అరిస్టాటిల్ ఎవరో చెప్పాట, ఏమన్నాడంటే అప్ టు 25 1 మస్ట్ బి ఏ కమ్యూనిస్ట్, ఆఫ్టర్ 25 1 మస్ట్ బి అన్ ఆప్టిమిస్ట్ అన్నట్ట. అంటే 25 వరకు ఇప్పుడు కమ్యూనిస్ట్లో ఉంటాడట, 25 సంవత్సరాల వరకు, తర్వాత ఆప్టిమిస్ట్ అంటే అవకాశవాది అయిపోతుంట. సరే నేను కూడా అట్లా కమ్యూనిస్టు సాహిత్యం, విప్లవ సాహిత్యం బాగా వంట పట్టుకుని దేవుడు లేడని పెరిగాను. నా చదువుకున్న కాలం 6 సంవత్సరాలు. రెవల్యూషన్ కమ్స్ త్రూ ది బ్యారల్ ఆఫ్ ఎ గన్, తుపాకీ తూట ద్వారా విప్లవం సాధ్యం అన్న మావో సిద్ధాంతం నమ్మాను. ఒక మాజీ నక్సలైట్ నాయకుడు నాకు పరిచయం చేసుకున్నాడు, ఆయనతో కొంతకాలం తిరిగాను. ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళాల్సి ఉండేది. ఆ మీటింగ్కి వెళ్లకుండా మా మాస్టర్ ఒక ఆయన ఆఫ్ చేశాడు. ఆ మీటింగ్కి వెళ్తే ఈ మీటింగ్లను ఉండేవి కాదు. ఎందుకంటే ఆ మీటింగ్ దేనికోసం అంటే నన్ను తీసుకుపోవటానికి అనమాట. నక్సలైట్ అన్నలు వచ్చారు, నేనైతే నక్సలైట్ అయిపోవటానికి రెడీగా ఉన్నాను. ఒక తుపాకీ ఇస్తే ధనస్వాములు భూస్వాములు కాల్ చేస్తా, అది ఇదని. నాకు తుపాకీ పట్టుకునే బలం లేదు, కానీ రోషం చాలా ఉండేది. అలా అనుకునేవాడిని. కాబట్టి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు వాళ్ళు. దేవుడు యేసుప్రభు నాకు తెలియదు ఆ దినాలు, కానీ జగత్తు పునాది వేయబడక మనపై క్రీస్తు యేసులో నన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రభు ఆ దినం ఆ చీకటి జీవితంలోకి నేను వెళ్లకుండా నన్ను తప్పించాడని ఎరిగి ప్రభువుని ఇప్పుడు స్తుతిస్తున్నాను. తర్వాత పెద్ద పెద్ద చదువులు చదువుకోవడానికి అవకాశాలు వచ్చాయి. ఎంకామ్ చదవటానికి ఒక కాలేజ్ వాళ్ళు ఫ్రీ సీట్ ఇచ్చి మళ్ళీ అక్కడే జూనియర్ కాలేజ్ లెక్చరర్గా పోస్టింగ్ ఇస్తామన్నారు. మరొక కంపెనీ స్పాన్సర్ చేసింది MBA సీటుకి. MBA వాళ్ళే చదివిస్తారు, మళ్ళీ నాకు వాళ్ళే మేనేజర్గా పోస్ట్ ఇస్తారు. ఇప్పుడు ఈ రెండింటిలో ఏం చేయాలని నేను ఆలోచిస్తుంటే డిగ్రీ అయ్యింది, మా నాన్నగారు సడన్గా చనిపోయారు, హార్ట్ అటాక్. ఇప్పుడు ఇక చదువుకోవడానికి అవకాశం లేదు. తల్లి, తమ్ముడు, చెల్లెళ్ళు, కుటుంబ భారం. అప్పుడు మరలా కొన్ని కష్టాలు కూడా వచ్చాయి. మళ్ళీ మా మాస్టర్ దగ్గరికి పోయాను. మాస్టారు, ఇప్పుడు దేవుడు కావాలి, ఏ దేవుడు పూజ చేయాలి అని అడిగాను. ఏమయ్యా ఎన్నాడు దేవుడు లేడన్నావు కదా, 6 సంవత్సరాలు బట్టి అంటే, ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కండి. ఇప్పుడు నాకు ఏ దిక్కు లేదు, ఒంటరిగా ఉన్నాను. ఏ దేవుడో చెప్పండి, పూజ చేస్తే ఏదైనా కష్టాలు తీరుతాయనంటే ఆయన ఏదో చెప్పాడు, రాఘవేంద్ర స్వామి జైవయ్య అన్నాడు. కొంతకాలం చేశాను, ఏం మాస్టర్ ఏం జరగట్లేదంటే ఆయన పవర్ తగ్గిపోయింది. ఇప్పుడు షిరిడి సాయిబాబా పవర్ఫుల్గా ఉన్నాడు, ఆయన పట్టుకోని అన్నాడు. ఇక ఆయన దగ్గరకు ఆయన పట్టుకున్నాను. ఇది కొంతకాలం గడిచింది. మా మాస్టర్ అన్నాడు, కోటేశ్వరరావు నీ జాతకం బాగలేదయ్యా, నీ జాతకం వేయించాడు అన్నాడు. జాతకం వేయించారు. దాన్ని తీసుకొచ్చి ముట్నూరు సాంబయ్య గారు నాకు ఆయనకు చూపించాడు. ఆయన చక్రం తీసి ముష్టి వేద అడుక్కు తింటాడు, వీడు అడుక్కున్న వీడికి ఎవరు ముష్టి అయ్యారు, దరిద్ర జాతకం పట్టుకుంటాడు. అదే జాతకం తీసుకుపోయి జోషి స్వామివాసులు గారు మా లెక్చరర్ గారిని చూపించారు. ఆయన చూశాను, కోటేశ్వరరావు నీ జాతకం దివ్యంగా ఉందో అని అన్నాడు. ఆయన ముష్టి వేద అన్నాడు, ఏం దివ్యంగా ఉందన్నాడు. ఏంటి దివ్యంగా మాస్టర్ అంటే, నీ ఆయుష్ రేఖ బలంగా ఉందయ్యా, ఎప్పుడు చచ్చిపోతావో అనుకున్నాం, సన్నగా ఉండేవాడిని. ఆయుష్ రేఖ బలంగా ఉందని, దినదినగంట 100 ఏళ్ళ ఆయుష్. ఇప్పుడు సంగతి ఏం చెప్పండి మాస్టర్, ఈ ఆయుష్ ఏం చేసుకోవాలి, ఏం కావాలా, ఉద్యోగం వస్తుందా, వస్తుంది, ఇంకా ఏం కావాలా, సరే అడిగితే నీ పెళ్లి సంగతి చెప్పండి అన్నాను. అయిపోతుంది అన్నాడు. గోచి కట్టుకున్నాడు కూడా పెళ్ళి అయిపోతుంది, అవడానికి ఏముంది, నా భార్య ఎట్లా ఉంటుందంటే నల్లగా ఉంటుంది అయ్యా అని అన్నాడు. అంటే మరొకసారి చూసి చెప్పండి మాస్టాడు, సరిగా చక్రం అంతా అంటే, లేదయ్యా చావం సాయిగా ఉంటుంది, అందుకంటే అది తెల్లగా ఉండదా అన్నాను. చస్తే ఉండదా అన్నాడు. నాకు అప్పటికే నా మేనమామ కూతురుతో ప్రధానం అయిపోయింది. ఆమె ఎర్ర ఉండేది దర్శనంగా. అదొకటి. ఏం చదువుకుంటాం మాస్టర్ నా భార్య అంటే, నీకంటే ఎక్కువ చదువుతుందో అని అన్నాడు. ఎలా చూస్తే ఏమేమో మెట్రిక్ ఆపేసింది.
సరే అదంతా అట్లా అయిపోయింది. నాకు ఉద్యోగం వచ్చింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో చేరాను. చేరిన తర్వాత పెళ్ళయింది. ఆయన చెప్పిన నల్లమ్మాయి చదువుకున్న అమ్మాయి కాదు, ఈ అమ్మాయి నా మేనకోళ్ళు, ఈ ఎర్ర అమ్మాయితో పెళ్ళయింది. 2 పిల్లలు పుట్టారు. ఈ జ్యోతిష్యంలో ఏముంది అసలు తెలుసుకుందామని చెప్పి ఒకటే చక్రం, ఒక ఆయన ఒకటి చెప్పాడు, ఇంకొక ఆయన ఇంకొకటి చెప్పాడు, రెండూ సరిగ్గా జరగలేదు అని 1986లో జ్యోతిషాస్త్రం నేర్చుకున్నాను. 1998లో నేను అనుభవపూర్వకంగా జ్యోతిష్యం అబద్ధం అని తెలుసుకున్నంత వరకు అనేక మందికి ముహూర్తాలు పెట్టాను, వాస్తులు చెప్పాను, చాలా చేశాను, జాతకాలు చెప్పాను, చాలా చేశాను. ఇక్కడే గ్రహించండి, ఈ జ్యోతిష్యం అంతా అబద్ధం, అవాస్తవం. చివరిలో చెప్తాను ఒకవేళ గుర్తుంటే ఎందుకో. అది అయిపోయిన తర్వాత మా తమ్ముడు, మా నాన్నగారు చనిపోయినప్పుడు 14 ఏళ్ళు వాడికి మెంటల్ స్ట్రోక్ వచ్చింది. మైండ్ సెట్ పాడైపోయింది. తర్వాత శ్మశానాల్లోకి వెళ్ళాడు, దయ్యాలను ఆవాహన చేశాడు. చాలా దయ్యాలు వచ్చి లోపల కూర్చుంది. వాడు నానా యాతన పడ్డాడు 7 సంవత్సరాలు. మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళాం, సైకాట్రిస్ట్ ట్రీట్మెంట్ చేయించాం, బాబాల దగ్గర తీసుకెళ్ళాం, భూత వైద్యుల దగ్గర తీసుకెళ్ళాం. ఎక్కడ వారు కుదురుపడలేదు. 1991లో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంతవరకు ఎక్కడున్నాడో తెలియదు. అప్పటికి నాకు కూతురు కొడుకు నాకున్నారు. ఇక ఆ ఊరిలో ఉంటే ఇష్టం లేక విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనుకున్నానంటే, ఈ జీవితం బాగలేదు, నేను ఎలాగైనా గొప్పవాడిని అయిపోవాలి, ఉన్న పాటను గొప్పవాడిని అవ్వాలనుకున్నాను. రిటైర్ అయ్యేసరికి ఏదైనా ఆఫీసర్, పెద్ద ఆఫీసర్ అవుతాను, రిటైర్మెంట్ వరకు ఎవడో అవుతాడు. ఉన్న పాటను గొప్పవాడిని అయిపోవాలనుకున్నాను. ఎట్లా గొప్పవాడిని అవుతానంటే ఇక నాకు ఏ మార్గం కనబడలేదు. ఒకటే మార్గం, ఈ దేశంలో అందరికంటే గొప్పవాళ్ళు ఎవరంటే బాబాలు. ఆ రోజుల్లో ప్రెసిడెంట్ కూడా బాబా కాళ్ళకి దండం పెట్టేవాడు. కాబట్టి నేను ఒక బాబా అయిపోతే బాగున్నాను. బాబా అవ్వాలంటే శక్తులు సాధనలు చేయాలి. అది వెంటనే మా మాస్టర్ దగ్గరికి వెళ్ళాను. మాస్టరు, నాకు శక్తులు కావాలని అంటే ఆంజనేయ ఉపాసన చేయబోయా అన్నాడు. అది చేసా కొంతకాలం. చేసిన తర్వాత చిన్న చిన్న శక్తులు వచ్చాయి. అవి చాలలేదు. ఒక గురువుగారు దొరికాడు. ఆయన 2 విద్యలు ఇచ్చాడు. సిద్ధేశ్వరి విద్య, వ్యోమచారిణి విద్య అని 2 విద్యలు ఇచ్చాడు. ఆ 2 విద్యలు సాధన చేస్తాం. సిద్ధేశ్వరి విద్య సాధన చేస్తూ ఉంటే కొన్ని శక్తులు వచ్చాయి. ఇట్లా చిటికలు వేస్తే వాసనలు వచ్చాయి. చిటికేసి నీకు పరవణ వాసన వస్తుందంటే పరవణ వాసన వచ్చింది. మళ్ళీ చిటికేసి ఇంకేదైనా పువ్వుల వాసన వస్తుంటే ఆ వాసన వచ్చింది. వాటిని జాతకాలు చెప్పేవాడిని. ఆ రోజుల్లో ల్యాండ్లైన్ ఫోన్లు ఉండేవి, మొబైల్స్ రాలేదు. ఆ ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అయితే ఫోన్ రిసీవర్ ఎత్తకుండా ఎవరు ఫోన్ చేశారో, ఎందుకు చేసేవారో కూడా చెప్పేవాడిని. మామూలుగా కాదు, మా ఆఫీసర్కే చెప్పాను. ఒకరోజు మా ఆఫీసర్ గారు ఫోన్లో మాట్లాడుతున్నాడు. నేను మధ్యలో వెళ్ళాను ఆయన క్యాబిన్లోకి. ఆయన ఏదో ఇట్లా బరువుకుంటున్నాడు చెప్పడానికి. నేనేమో ఆయనకి అందించాను, ఒక హింట్ ఇచ్చాను. ఆయన నా వైపు చూశాడు, చెప్పేశాడు. చెప్తే అవతల ప్రాబ్లం సాల్వ్ అయింది, ఫోన్ పెట్టేశాడు. అయినా నేను ఎవరితో మాట్లాడుతున్నానో, ఏ విషయం మాట్లాడుతున్నా నీకు ఎలా తెలిసింది, మధ్యలో నువ్వు ఇట్లా ఎలా చెప్పావు అని అన్నాడు. ఏమన్నాను, అది కాదు సార్, ఈసారి ఫోన్ రింగ్ అయినప్పుడు ఫోన్ ఎత్తకుండా అడగండి, ఎవడు మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు చెప్తా అన్నాడు. అంటే ఆయన మా మామయ్యకి ఫ్రెండ్, మంచి ఫ్రెండ్. ఆయన అన్నాడు, ఒరే నీకు నా దగ్గర చదువు ఎక్కువైపోయింది, ఈ సంగతి చెప్తాను, ఈసారి అది జరగకపోతే నిన్ను 3 రోజులు సస్పెండ్ చేస్తా అన్నాడు. సరే చేసుకున్నాడు. వెంటనే ఫోన్ వచ్చింది, మళ్ళీ పిలిచాడు నన్ను. ఫోన్ ఎత్తకుండా ఎవరు చేశాడు, పలానా ఆయన చేశాడు. ఎందుకు చేశాడు, పలానా ఫైల్ కోసం చేశాడు. వెంటనే ఒరే మా చేయలేదయ్యా ఫైల్ అన్నాడు. సరే నేను చెప్తా చిన్నావా, ఏదో చెప్పాను హింట్, ఇట్లా చెప్పేయండి అని అన్నా. ఇంతగా ఆయన అయితే కదా నువ్వు అడిని నిలబడి కథలు కానీ అన్నాడు. అని ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తుగానే అవతల నుంచి ఆయన నమస్తే సార్ అంటున్నాడు. నా వైపు చూశాడు. ఆ నమస్తే చెప్పండి అంటే మళ్ళీ ఆయన ఆ ఫైలే అడిగాడు. అంతే ఈయన నా వైపు మళ్ళీ చూశాడు. నేను చెప్పండి అన్నాను. చెప్పేశాడు. చెప్తే సరే సార్ ఓకే అని ఆయన పెట్టేశాడు. ఈయన ఫోన్ పెట్టి గ్లాసుడు మంచినీళ్ళు గడగడ తాగాడు. తాగంటాడు, నాయన మహానుభావ నన్ను ఇక్కడ ఉంచుతావా, నా సీటు కన్నం పెట్టి తింపేస్తావా, నిన్న ఇంకా వదిలేదు లేదురా అబ్బాయి అని చెప్పి. ఆయన సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ 4 జిల్లాలకి, నేను ఆఫ్టర్ ఆల్ ఎల్డీసీ. ఆయనకి నాకు మధ్య చాలా అంతరాలు ఉన్నాయి. ఫస్ట్ ఆయన అన్నాడు, ఇదిగో నీ సీటు వాళ్ళ నుంచి ఎక్కడే అని చెప్పి ఆయన టేబుల్ పక్కన నా సీటే ఇచ్చాడు. ఆయన రిటైర్ అయినంత వరకు నా సీట్ అక్కడే. ఇట్లా జరుగుతున్నది. నేను అనుకున్నట్టుగా శక్తులు వస్తున్నాయి కాబట్టి ఇక నేను మెల్లిగా బాబా అయిపోతాను అనుకున్నాను. ఒకరోజు ఈ సిద్ధేశ్వరి విద్య సాధన చేస్తున్నాను. ఒక బంగారు రంగు స్త్రీమూర్తి దగదగ మెరుస్తున్న ఎదురుగా వచ్చి నిలబడింది. నేను ధ్యానంలో ఉన్నాను. కొంతసేపు ఆమె వెళ్ళిపోయింది. చాలా అందంగా ఉంది. ఆమె అదృశ్యమైంది. ఓ బంగారు రంగు చేయి దగదగ మెరుస్తూ కిందకు వస్తోంది. నేను అనుకున్నాను, ఇందాక దేవి వచ్చింది, నన్ను పరీక్షించింది, పర్వాలేదు నిలబడ్డాను. ఇప్పుడు దేవి హస్తం వస్తోంది అంటే నన్ను తాకుతుంది. తాకితే నాకు సిద్ధులు వస్తాయి.
రేపటి నుంచి నేను విభూతులు తీయచ్చు, మాలలు తీయచ్చు, అవి చేయొచ్చు, ఇవి చేయొచ్చు. కాబట్టి ఇంకా ఉద్యోగం సద్యోగం అక్కర్లేదు, జాతకాలు కూడా చెప్పుకోక్కర్లేదు. మనసులో అనుకున్నారు, రే కోటేశ్వరరావు నీ జాతకం మారిపోయిందిరా, రేపటి నుంచి నీ పేరు కోటేశ్వరరావు కాదు, కోటేశ్వర బాబా అని అనుకుంటున్నా. నా చెయ్యి రావటం నా తల పట్టుకుంది, ఇట్లా పట్టుకుని ఒక లేబుల్ అయిపోయింది. ఇట్లా లేకపోతే నేను సిద్ధాసనం వేసి కూర్చున్నాను. నడువు సాగిపోతుంది, మెడ ఎముకలు సాగిపోతూ ఉన్నాయి, గొంతు తడారిపోతుంది, గుడ్లు బయటకు వస్తున్నాయి, ప్రాణం పోతుంది. ఒక గంట సేపు నానాయాతన పడ్డాను. ఆ మంత్రం వదిలేసి గురుదేవ గురుదేవ అనుకుంటూ కూర్చున్నాను. ఒక గంట తర్వాత నా ప్రాణం నాలోకి వచ్చింది. మర్నాడు మా గురువుగారు చెప్పారు, ఇలా అయిందండి అంటే కోపల మంచి సేవని అన్నాడు. నా కోపం మునిగిపోయి ఉండేదండి. ఏదైనా అసలు ఇంతకీ ఎందుకు జరిగింది ఎలాగంటే, ఆ మంత్రానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఆ మంత్రదేవత పరీక్షిస్తుంది. నిలబడితే పర్వాలేదు, లేకపోతే నడుము విరిచి రక్తం తాగేస్తుంది. నువ్వు నిలబడినా పర్వాలేదు కానీ యవనస్తుడు కదా, మరలా చేయకుని అన్నాడు. మరి ఎందుకు మా గురువుగారు ముందు చెప్పలేదు అని అన్నాడు. నువ్వు చేస్తే నీకు ఫలిస్తే నేను చెప్దామని నీకు చెప్పలేదు అని అన్నాడు. అప్పుడు నా వయసు 30+, ఆయన వయసు 72 ఏళ్ళు. యేసుప్రభు నాకు తెలియదు. తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక మునిపే నన్ను ఏర్పాటు చేసుకున్న నా ప్రభువు నన్ను తెలుసు కనుక ఆ దినం ఆ దుష్టశక్తి చేతిలో నుంచి నన్ను తప్పించాడని ఎరిగి ప్రభుని ఇప్పుడు నేను స్తుతిస్తున్నాను. ఇట్లా అనేకమైన కనబడిన ఆపదలు నడుస్తూ ఉన్నాయి. ఏదో చేయకూడని పని ఒకటి చేశాను, పొరపాటు. దాన్ని బట్టి ఆఫీసుకి సెలవు కూడా పెట్టకుండా నేను ఎక్కడెక్కడో తిరుగుతూ వచ్చాను. ఆ నేపథ్యంలో మా అత్తగారి ఇంటికి వెళ్ళాను. వాళ్ళు భువనేశ్వర్లో ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు ఒక కళ వచ్చింది. సిలువకు 2 చేతులు చాచి సిలువకు మేకులు కొట్టబడి ఉన్నాయి. ఆయనకు కాళ్ళకు మేకులు కొట్టబడి ఉన్నాయి. తల మీద గుండ్ల కిరీటం ఉంది. శరీరం అంతా రక్తసిక్తంగా ఉంది. ఒక అంగవస్త్రం మాత్రం పెట్టుకున్నాడు. ముఖమంతా స్పాట్గా మచ్చలు. వాటితో అసహ్యంగా ఉన్నాడు ఒక మనిషి. నా వైపు తెల్లని గువ్వల వంటి కన్నులతో నా వైపు చూస్తూ ఉన్నాడు ప్రేమతో. ఆయన ఎవరో నాకు తెలియదు. మా అమ్మగారు పెద్దక్కయ్య అప్పటికే ప్రభుని అంగీకరించింది. అప్పుడు ఆమె పక్కనే పూరి పట్టణంలో ఉండేది. ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాను, పెద్దమ్మ ఇట్లా మేము ఆ అమ్మ అంటాము, ఆ అమ్మ ఇట్లా ఎవరో కనబడ్డారని అంటే యేసుప్రభురా అంది. నేను నమ్మలేదు. అని ఆమె ఫోటోలో చూసి యేసుప్రభు అందంగా ఉన్నాడు, నేను చూసి ఆయన అసహ్యంగా ఉన్నాడు అంటే, బైబిల్లో ఆయన సిలువలో స్వరూపము సొగసు లేనివాడుగా చేయబడ్డాడని రాయబడింది. ఆ రూపమే నీకు కనిపించిందిరా అన్నది ఆమె. సర్లే అనుకున్నాను. మళ్ళా 2 నెలలకు మళ్ళా అదే కల వచ్చింది. మళ్ళా పోయి చెప్పాను, యేసుప్రభు నేను పిలుస్తున్నాడు రా అని. నేను పిలిచాడు చాలదా, పోయి మతం మార్చుకుని మా పరువు అంతా తీసేసు, ఇప్పుడు నన్ను కూడా పిలవాలా అంటే ఆమె అంది, యేసుప్రభు నిజమైన దేవుడు రా, పట్టుకుంటే ఏం చేస్తావు, నువ్వెక్కడికి పోతావు అంటే, తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి, నేను ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు, ఏం మాత్రం యేసుప్రభు దొరకనని చెప్పాను. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే మకం పెట్టి వాళ్ళ వీధి గుమ్మంలో పెద్ద అరుగు ఉంది. ఆ పెద్ద అరుగు మీద పెద్ద టేబుల్ వేసి అక్కడ జ్యోతిష్యం చెప్పకూడదని పెట్టుకోవచ్చు. తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ పూరిలో. వాళ్ళందరూ జాలరు వాళ్ళు. ఎవరో వచ్చేవారు, ఏదో అడిగేవారు, చెప్పేవాడిని. ఒకరోజు ఒక అబ్బాయి వచ్చాడు. అమ్మగారు అనుకుంటూ వచ్చాడు. అంటే మా పెద్దమ్మని పిలుస్తున్నారు. ఏం కావాలంటే ప్రార్థన చేయాలి, ఎందుకంటే సముద్రం మీద వేటకి వెళ్తాం. ఆమె స్నానానికి వెళ్ళింది, ఇప్పట్లో రాదు, నీకేం కావాలంటే చిటికలు వేసి నీకేం వాసన చూపించి, ఏం కావాలంటే కోణం చెప్పంటే పడుతుంది పో అన్నాను. నిజమన్నాడు. మరో చిటికేసి మరో వాసన చూపించాను. వచ్చిందంటే వచ్చింది, 2 కోణం చేపలు పడతాయి పో అన్నాను. వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇన్ని చేపలు పట్టుకొచ్చాడు. మా పెద్దమ్మ తిడుతుంది వాడిని, ఎందుకంటే చేపలు తెచ్చేవాడు. నీకు కాదండి సార్ కోసం అని అన్నాడు. వాడికి నీకేంట్రా, వాడు ఎప్పుడు తింటున్నాడు చేపలు అంది. ఇంతకు ఏమైందంటే కోణం చేపలు పడ్డాయి సార్ అన్నాడు. 2 కోణం చేపలు ఆయన వల్ల పడ్డాయి, ఆయన నా వల్ల పడ్డాడు. ఇంక అప్పటి నుంచి అమ్మగారు ప్రార్థన అంటే మానేశాడు, అయ్యగారు మంత్రం ఏంటి సార్ అనుకుంటూ. ఇక వానని గుళ్ళు గోపురాలు తిప్పి వారికి ప్రసాదాలు తినిపించి బొట్లు పెట్టించి, మన దేవుళ్ళు అంతా కరెక్టు, ఆ దేవుడు నిజమైన దేవుడు, అప్పు తెచ్చుకున్న దేవుడు మనకెందుకు అని చెప్పి వాడిని మళ్ళీ చర్చి నుంచి బయటకు లాగేశారు. వాని స్నేహితులు వచ్చారు, వాళ్ళందరిని అట్లే మార్చేశారు. మా పెద్దమ్మ అన్నది, మేము ఎంతో కష్టపడి మోకాళ్ళ మీద కన్నీటి ప్రార్థన చేసి వాళ్ళ విశ్వాసంలో నడిపిస్తుంటే నువ్వు చిటికలేసి మాయ చేసి వాళ్ళందరినీ మళ్ళీ అవిశ్వాసంలో చేస్తున్నావు. సౌలు సంఘాన్ని పాడు చేస్తున్నావురా. యేసుప్రభు చూస్తూ ఊరుకుంటాడా అంటే, సౌలు ఎవడో సంఘం ఏంటో నాకేం తెలుసు. నేనన్నా ఏం చేస్తాడు మీ యేసుప్రభు, మా ఆంజనేయుడు తోకతో కొడితే మీ యేసుప్రభు సముద్రంలో పడతాడు పో అని చెప్పాను. అంత నిర్లక్ష్యం. యేసుప్రభు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఎవరో గిడియన్స్ది న్యూ టెస్టిమెంట్ మా అక్క వాళ్ళ ఇంట్లో ఇచ్చారు, తెలుగుది.
అది ఊరికనట్లు తిరగేస్తూ 2 వాక్యాలు గుర్తున్నాయి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ వాక్యాలు గుర్తుండిపోయి ఎవరైనా సువార్త చెప్పడానికి వస్తే ఈ వాక్యాలు అడిగేవాడిని. అడుగుడి మీకు ఇవ్వబడును, ఏమడుగుతావు ఏమిస్తాడు, ఇచ్చిన వెంటనే చేతికి ఇవ్వకుండా వెతుకుడి దొరుకును అంటున్నాడు. అంటే ఎక్కడో విసిరేస్తాడు, నువ్వు పోయి వెతుక్కోవాలా. ఎక్కడ వెతుకుతావు? పోనీ దొరికింది అనుకో, తర్వాత ఏమంటున్నాడు, తట్టుడి తీయబడిన అంటాడు. నువ్వు ఏం తడతావు, ఆయన ఏం చేస్తాడు చెప్పండి. తెలియదు సార్ అనేవారు. వాడు సామాన్యం సువార్తకి. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, విశ్రాంతిని ఇస్తా అన్నాడు. ఏ భారం తీసేస్తాడు? ఆ కూలివాడు చూడు 50 కేజీలు బియ్యం బస్తా మోస్తున్నాడు, యేసు ప్రభువు అని పిలిస్తే 25 కేజీలు మోస్తాడా అని ఇట్లాగా ఎగతాళి ప్రశ్నలన్నీ వేసి వారిని వేళాకోళం చేసేవాడు. దేవుడు ఎక్కడున్నాడో తెలుసా అంటే పరలోకంలో సార్ అనేవారు. నీ ముఖం నీ వారసు కవత్వంవి పీతాభాస్వత్వనుపమ దస్య శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత దాంజపు గింజ మొన పరిమాణంలో నీ శిఖకు మధ్య భాగం ఇక్కడ ఉన్నాడు దేవుడు. నీలో ఉన్న దేవుని చూడలేవు, నాకు ఎక్కడ ఉన్న దేవుని చూపిస్తావా? ఇట్లా తిట్టి దూషించి పంపించేవాడు. మా తమ్ముడు ఇంట్లో ఉన్నప్పుడు బైబిల్ తెచ్చాడు, దాన్ని బావిలో విసిరేసాడు. మరొక బైబిల్ తెచ్చాడు, దాన్ని ఆటక మీద విసిరేసాడు. ఎవరైనా ఇలాగా కూడికలు పెట్టి కాస్త మైక్ సౌండ్ ఎక్కువ పెడితే నేనే పోయి తగ్గించుకుని చెప్పేవాడిని. ఎప్పుడు కూడా యేసు ప్రభువు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు, క్రైస్తవులు అంటే ఇష్టం ఉండేది కాదు. అని చాలా అవమానపరిచాడు. ఇట్లా జరుగుతుంది. ఒకరోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నారు. ఇలాగా కాటేజ్ మీటింగ్ పెట్టి ఎవరైనా కూడా మీటింగ్లో కూర్చోండి, సరే కూర్చుంటారు. వాళ్ళు మీటింగ్ స్టార్ట్ చేసుకున్నారు. నేను నా జపం స్టార్ట్ చేసి ఒక మూలను కూర్చున్న సిద్ధాసనం వేసుకొని ఓం గం గురువై నమః, ఓం గం గురువై నమః అని నేను జపం చేసుకుంటాను. నేను ధ్యానంలో ఉండగా ఒక దర్శనం చూశాను. ఒక కొండ కింద ఒక బండరాయి తలుపు తెరుచుకున్నట్టు కిర్రని ఇట్లా తెరుచుకుని 2 చేతులు చేస్తూ ఒక ఆకారం దానిలో నుండి నా వైపుగా నడుచుకుంటూ వచ్చి నా తలను తాకాడు. ఆ స్పర్శ నాకు, తన కుడి చేతితో నా తలను తాకాడు. ఆ స్పర్శ నాకు అనుభవమే. ఆ తాదాత్మ్య స్థితిలో, సబ్కాన్షియస్ స్టేజ్ అంటారు, ఆ స్థితిలో నేను సుమారు ఒక 40 నిమిషాలు అట్లే ఉన్నాను. చాలా ఆనందం. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ పాట పాడి లాస్ట్ పాట పాడి కోరస్ డ్రమ్స్ వాయిస్తుంటే మెలకువలోకి వచ్చి మర్నాడు మా పెద్దంతో చెప్పాను ఇలా జరిగిందని. పునరుత్థానుడైన యేసు ప్రభు నేను దర్శించాడురా, నువ్వు ధన్యుడివి, యేసు ప్రభు పట్టుకుంటాడు, తన పని కోసం నిన్ను వాడుకుంటాడు అని నేను అనుకున్నాను. ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న అవధూత ఎవడో వచ్చి నన్ను తాకాడని నేను అనుకుంటే మళ్ళీ ఈ యేసు ప్రభు అంటుంది అని అనుకున్నాను. కానీ నేను దానికి అంగీకరించలేదు, నమ్మలేదు. అది అయిపోయింది. తర్వాత మళ్ళీ నా పోస్టింగ్ ఇవ్వమని, ఉద్యోగానికి ట్రాన్స్ఫర్ ఇవ్వమని పెట్టాను. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ట్రాన్స్ఫర్ ఇచ్చారు. అక్కడికి వెళ్తూ ఉంటే మధ్యలో వైజాగ్లో మా ఫ్రెండ్ దగ్గర ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక ఆయన వచ్చి ఆయనకి ఏదో వాక్యం చెప్తున్నాడు. చెప్తూ నాకు కూడా అన్నాడు, కోటేశ్వరరావు గారు మీరు కూడా యేసుప్రభువుని 15 రోజులు పూజ చేసి చూడండి, మీ కష్టాలు తీరిపోతాయి అని అన్నాడు. నేను అన్నాను, కష్టాలు తీరిపోవడానికి అయితే యేసుప్రభు నాకు అక్కర్లేదు అయ్యా. మనిషి అన్న తర్వాత ఏదో కష్టం ఉంటుంది బతికినంత కాదు. యేసుప్రభు తప్ప దిక్కులేదన్న రోజు నా జీవితంలో వస్తే నేను అప్పుడు యేసుప్రభు దగ్గరికి వస్తానులే అని చెప్పాను. నా ఉద్దేశం ఏంటంటే ఆ రోజు నాకు రాదు, నేను యేసుప్రభు దగ్గరికి రాను. ఇది నా అహంకారం. గడిచిపోయింది. నాకు మెల్లిగా శ్రమలు ఎక్కువ అయ్యాయి. నర్సీపట్నంలో అక్కడ మళ్ళీ పోస్టింగ్లో చేరాను. ఒక రూమ్లో అద్దెకున్నాను, ఒక మేడ మీద గదిలో. నాతో పాటు మా ఆఫీసర్ గారు కూడా అక్కడే రెంట్కి వచ్చాడు, హైదరాబాద్ నుంచి వచ్చాడు ఆయన. ఇద్దరం గదిలో ఉండేవాళ్ళు. మాతో పాటు ఉండటానికి ఒక దెయ్యం వచ్చింది. ఆ దెయ్యం నా పక్కన కూర్చునేది, పడుకునేది, అన్నీ చేసేది. ఓ రోజు మా ఆఫీసర్ గారిని అడిగాను, సార్ రూమ్ లేదో ఉన్నట్టుంది సార్ అన్నాను. వెంటనే మంచం మీద లేచి కూర్చున్నాడు. ఎల్లగా చెప్తావు ఏంటయ్యా బాబు, నువ్వు లేనప్పుడు నా గుండెల మీద కూర్చొని పేక నొక్కేస్తాను అంటే 10 రోజుల తర్వాత అన్నాడు, అయ్యా నువ్వు దాన్ని పంపించే నాయన నీ ఫ్రెండ్ని అని. సరే నువ్వు పొమ్మని చెప్పి దాన్ని ఏదో గద్దిస్తే ఎందుకు పోయిందో పోయింది. పోయిన రోజు మర్నాడు ఉదయం నేను కింద వాష్రూమ్స్ కోసం అని మెట్లు దిగుతూ ఉన్నాను. కింద పెట్టి మీదకి వచ్చేసరికి ఒక తెల్లని ఫుల్ హ్యాండ్స్ వేసుకున్న చెయ్యి లాంటి ఒక చెయ్యి మాత్రం కనిపిస్తోంది, తెల్లని చొక్కా కనిపిస్తుంది. నా భుజం ఇట్లా పట్టుకున్న, జబ్బ పట్టుకుంది ఆ చెయ్యి. ఫిజికల్గానే మనిషి ఎవరు కనబట్టలేదు. ఆ భుజం పట్టుకుని ఇట్లా లాగానే పక్కకి పడబోయి ఆ మెట్లు గోడ పట్టుకొని నిలబడ్డా. వెంటనే ఒక కొబ్బరి బొండ నా ఎడంకాలి పక్కన పడి ఎగిరొచ్చి నా కాలు మీద పడింది. ఒకవేళ ఈ చెయ్యి కనుక లాగకపోయి ఉంటే ఆ బొండ నా నెత్తిన పడేది. ఇక అప్పుడే కపాలమోక్షం అయిపోయేది. అయితే మళ్ళీ మా గురువుగారి దగ్గరికి వెళ్ళాను, ఫోన్ చేశాను. గురువుగారు ఇలాగా ఏదో చెయ్యి పట్టినని ఇట్లా లాగిందండి, ఆ బొండ ఒకటి పక్కన ఎగిరి పక్కన పడింది. ఏంటంటే నిన్న పొమ్మన్నావు కదయ్యా నీ ఫ్రెండు అని నేనేం చెప్పలేదు.
నిన్న నువ్వు పొమ్మన్నా కదా మీ ఫ్రెండ్, ఎత్తేసిందిలే కొబ్బరి బండ, అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట ఇంట్లో, ఎత్తేసింది కొబ్బరి బండ అన్నాడు. మరి అయితే చెయ్యి ఎవరిదండి అంటే నీ గురువు నిన్ను కాపాడాడు అన్నాడు. సగం నిజం చెప్పాడు, సగం ఆత్మహత్య. నన్ను వెన్నంటున్న నా దేవుని కరుణాహస్తం ఆ మరణం నుండి నన్ను తప్పించి. ఇట్లా చాలా జరుగుతున్నాయి. మరొక పక్క సాయి దుర్గా జ్యోతిష్యాలయాన్ని బోర్డు పెట్టి జ్యోతిష్యం చెప్పడం ప్రారంభించారు. ఉదయం ఉద్యోగం చేస్తున్నాను, సాయంత్రం జ్యోతిష్యం జాతకాలు చెప్తున్నాను. వచ్చిన వాళ్ళందరికీ ముహూర్తాలన్నీ చెప్తున్నాను. ఓసారి ఒక ఆయన వచ్చాడు, శర్మ గారు ఒక ముహూర్తం పెట్టండి అన్నాడు. దేనికంటే మా అమ్మాయికి పెళ్లి సంబంధం మాట్లాడుకోవడం వెళ్తాం. ముహూర్తం పెట్టి పంపించాను. ఆ ముహూర్తం తర్వాత చూసుకుంటే ఆ ముహూర్తం మృత్యుయోగంలో పడింది. అంటే ఆ ముహూర్తానికి వెళ్ళిన వారు చనిపోతాడు, లేదా దెబ్బలు తగ్గుతాయి, ఏదో ఒకటి. 3 రోజుల తర్వాత వచ్చాడు. నమస్తే సార్ శర్మ గారు అంటే తిడుతున్నాడో తెలియదు, పొగుడుతున్నాడో తెలియదు. ఏమిటంటే మంచి ముహూర్తం పెట్టారు సార్ అని అన్నారు. ఏమైందన్నా, అసలు అమ్మాయి ముఖం చూడకుండా ఫోటో చూసి ఒప్పుకున్నాడు సార్ పెళ్లి చేసుకోవడానికి. ఏ ముహూర్తం సార్ అన్నాడు. అయితే మరి ఇప్పుడు ఏం కావాలంటే మళ్ళీ ముహూర్తం పెడితే నేను చెప్పిన టైంకి వెళ్ళారంటే 2 వాచీలు, రేడియో, టీవీ అన్నీ దగ్గర పెట్టుకుని మేము వెళ్ళాం సార్. మరి ఇప్పుడు ఏం కావాలంటే మళ్ళా ముహూర్తం పెడితే పెళ్లి మాటలు మాట్లాడుకోవడానికి వెళ్తామని అన్నాడు. ఇప్పుడు దొంగ ముహూర్తం పెట్టాను. కార్యహాని, మానహాని, ప్రాణహాని అటువంటిది ఒక దొంగ ముహూర్తం పెట్టి అని పంపించేశాను. మళ్ళీ 3 రోజుల తర్వాత వచ్చాడు. నమస్తే సార్ శర్మ గారు మంచి ముహూర్తం పెట్టారు సార్. ఏం అడగలేదు సార్, మేము చెప్పిన వాళ్ళు ఒప్పుకున్నారు అని మరొక 50 రూపాయలు ఇచ్చాడు. అక్కడి నుంచి వచ్చిన ప్రతి వాళ్ళకి దొంగ ముహూర్తాలు పెట్టాను. నేనే నా చేతులతోటి పెట్టాను. మానహాని, ప్రాణహాని, కార్యహాని, ధనహాని, ఏదో ఒక హాని. దుర్ముహూర్తాలు ఉంటే వరుస లిస్టు 12, 15 అందులో నుంచి ఏదో ఒక దుర్ముహూర్తం సెట్ చేసి వాళ్ళు పంపించేవాడు. వాళ్ళు మళ్ళీ వచ్చేవారు, మంచి ముహూర్తం సార్ శర్మ గారు అని మరొక 50 ఇచ్చేవారు. అప్పుడు అర్థమైంది జ్యోతిష్ శాస్త్రం అంత అబద్ధం, ఇందులో ఏం లేదు, వేస్ట్ అని కట్టుకట్టి పక్కన పెట్టేసాను. అప్పటికి నేనే వేసుకుని ఎరగలే. ఇదంతా ఒక పక్క. మరొక పక్క నా బాధ ఒకటి ఉంది. ఏమిటంటే జాతస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినవాడు చనిపోక తప్పదు, చనిపోయినవాడు తిరిగి జన్మించక తప్పదు. నేను పుట్టాను, చనిపోతాను, మళ్ళీ ఏ జన్మ ఎత్తుతాను? మా అమ్మ ప్రతి సంవత్సరం కార్తీక పురాణం చదివించేది నా చేత. అందులో కథ ఉంది. ఏమంటే ఈ బ్రాహ్మణుడు గత జన్మలో పాపం చేసి ఈ జన్మలో కుక్కగా పుట్టినో అని ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణుడు పాపం చేస్తే కుక్క జన్మ బ్రతడు. ఇప్పుడు మనకి అదే రెడీగా ఉంది. నెక్స్ట్ ఈ కుక్క జన్మ ఎట్లా తప్పించుకోవాలి? కుక్క కాకపోతే నక్క, పిల్లి, పంది, కోడి ఏదో ఒక జన్మ. మానవ జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ ఈ అసహ్యమైన జన్మలన్నీ ఎవరు ఎత్తుతాడు? ఈ జన్మలో ఈ చక్రం దీన్ని ఎట్లా వదిలించుకోవాలి? నేను ఎన్ని గ్రంథాలు చదివాను, ఎంతమందిని అడిగాను, ఎవరు నాకు సమాధానం. మోక్షానికి మార్గం ఏంటి? ఇది నా ప్రశ్న. ఎవరు నాకు సమాధానం చెప్పలేకపోయారు. ఒక శ్లోకం నాకు సమాధానం చెప్పింది. సత్యమేవేశ్వరో లోకం సత్యధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాని సర్వాణి సత్యం నాస్తి పరంపదం. సత్యమేవ ఈశ్వరో, సత్యమే భగవంతుడు. సత్యం నాస్తి పరంపదం. సత్యం ద్వారా తప్ప పరమపదం మోక్షం చేరవు. ఈ సత్యం ఏమిటని అన్వేషిస్తున్నప్పుడు ఎవరు కోపగించుకోకండి. నేను పూజిస్తున్న దేవుడు దేవతలు ఎక్కడ సత్యం కనపడలేదు. ఒకడు అబద్ధం ఆడాడు, ఒకడు మాయ, ఇంకొకడు మాయలో పడ్డాడు, ఇట్లా అనేక రకాలుగా. ఇక సత్యం ఏదో కనబడలేదు. ఇంకా చాలా చేశాను, ఇప్పుడు అదంతా చెప్పడం అనవసరం. అయితే సత్యమైన దైవం ఎవరు? బయట రోడ్డు మీదకి వస్తే ఒక గోడ మీద నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు యేసు అని ఉండేది. చిన్నప్పుడు మా అమ్మని అడిగాను, అమ్మ బైబిల్ ఏముంది అని. బైబిల్లో 2 గ్రంథాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం, 2 భాగాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథం అంతా సత్యము, కొత్త నిబంధన గ్రంథం అంతా వాళ్ళు రాసుకున్నారు, అది జరగలేదని చెప్పింది. ఆమెకు ఎవరు చెప్పారు? అప్పటి నుంచి నా మనసులో ఏముందంటే కొత్త నిబంధన గ్రంథం యేసు సత్యం కాదు, అసత్యం. కాబట్టి ఆ మాట కూడా అసత్యం, ఆయన సత్యం కాదు అనుకో. ఇట్లా గడిచిపోతుంది. దేవుడి పూజలన్నీ ఆపేశాను. సత్యం లేని దేవుళ్ళు, దేవతలు ఎందుకు పూజ చేయాలి? ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి. వాటన్నిటి వల్ల ఆపేశాను. తర్వాత జ్యోతిష్యం ఆపేశాను, అన్నీ ఆపేశాను. నాలో పాపభారం పెరిగిపోతుంది. నేను తప్పులు చేశాను, వాటి భారం నా మీద పెరిగిపోతుంది. వీటిని వదిలించుకోవడానికి మార్గం కనబడుతుంది. దుఃఖంతో ఉన్నాను. ఆ స్థితిలో మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది. అప్పటికి చాలా సంవత్సరాలు క్యాన్సర్తో బాధపడుతుంది. అప్పుడు ఎక్కువైంది. విశాఖపట్నంలో ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాం. డాక్టర్ గారు అన్నాడు, అయ్యా మీ అమ్మగారు ఒక 10 days కంటే బతుకదయ్యా అని చెప్పాడు. అప్పుడు మొట్టమొదటిసారి నేను గాయపడ్డాను. ఎప్పుడు దుఃఖపడేవాడిని కాదు. మొట్టమొదటిసారి గాయపడి ఒక రోడ్డు మీద నిలబడ్డా. అక్కడే ఆసిల్మెట్ అప్ అని, విశాఖపట్నంలో ఆసిల్మెట్ అప్ అని ఏరియాలో ఒక రోడ్డు మీద నిలబడ్డాను. నాకు మనశ్శాంతి ఎక్కడ లభిస్తుంది? నాకు దిక్కెవరు?
నేను ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న పూజలు, జపాలు, ధ్యానాలు ఏమైపోయాయి? ఈ దేవతలందరూ ఏమైపోయారు? నాకు మనశ్శాంతి ఎక్కడ లభిస్తుంది? నాకు దిక్కెవరని రోడ్డు మీద నేను మౌనంగా నిలబడినప్పుడు అచేతనంగా నిలబడ్డాను. ఒక మెల్లని స్వరం నా కుడి చెవి దగ్గర వినిపించి, నువ్వు యేసుప్రభుని ఆశ్రయించు, నీకు మనశ్శాంతి లభిస్తుంది. ఆకాశంలో నుంచి వినిపించిన ఆ స్వరానికి లోబడి అనుకున్న, యేసుప్రభు నువ్వు నిజంగా దేవుడు అయ్యండి, నాకు మనశ్శాంతి ఇస్తే నేను నీకోసం బతుకుతా అని అప్రయత్నంగా ఒక మాట మనసులో అనుకున్నాను. తర్వాత హాస్పిటల్ రూమ్కి వచ్చాను. హాస్పిటల్ రూమ్కి వచ్చి మా అమ్మగారు అక్కడ బెడ్ మీద ఉన్నది, పక్కన మా చెల్లి కూర్చుని ఉన్నది దిగాలుగా. ప్రార్థన చేసుకున్న కుర్చీ వేసుకుని, యేసు ప్రభువా, అడుగుడి మీకు ఇవ్వబడినను, ఏమడగలో తెలియదు, నాకు మనశ్శాంతి ఇవ్వు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జిల్లాలో నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నా. నా భారం అధికంగా ఉంది, అప్పటికే 3 సార్లు చనిపోదాం అనుకున్నాను, నాకు మనశ్శాంతి ఇవ్వు. ఈ చిన్న ప్రార్థన, ఏ వాక్యాన్ని అయితే నేను తృణీకరించాను, దూషించాను, ఏ వాక్యం చేత క్రీస్తును, క్రీస్తు పిల్లలను అవమానపరిచాను, అదే వాక్యము నేను ప్రార్థన చేసుకోవడానికి నాకు సహకరించింది. నేను చిన్న ప్రార్థన చేయగానే ఎవరో నా భారం అంతా వారు తీసి మోస్తున్నట్టు గొప్ప నెమ్మది నా హృదయంలోకి వచ్చింది. తర్వాత మా అమ్మగారు చనిపోయారు, ఆమె క్రియలు పూర్తి చేశాము. మా ఆఫీసులో రాజ్ కుమార్ అని స్నేహితుడు ఉన్నాడు, క్రిస్టియన్. ఆయన దగ్గరికి పోతే ఒక బైబిల్ ఇచ్చాడు. ఆ బైబిల్ చదువుకుంటున్నాను. నాకు 8 వేళ్లకి 8 జాతిరత్నాలు ఉంగరాలు ఉండేవి. మెడలో రుద్రాక్షమాల, స్ఫటికమాల, తులసిమాల, ముఖానికి 3 బొట్లు, తర్వాత తాయెత్తులు, తర్వాత తాయెత్తులు కట్టడం కూడా నేనే నేర్చుకున్నాను కొండదేరుల దగ్గర. తర్వాత జంధ్యం, ఇవన్నీ బొట్లు జరిపేశాను, ఉంగరాలు తీసేసాను, ఒక్కొక్క మాల తీస్తున్నాను. మాలలన్నీ రోజుకోటి తీస్తున్నాను. ఆఖరిలో నా జంధ్యం తీస్తున్నప్పుడు నా భార్య అడిగింది, బావా అదెందుకు తీసేస్తున్నావు, అపచారం కదా అని. నాకు ఇవన్నీ అక్కర్లేదు, నేను యేసుప్రభుని కొలుస్తాను అన్నాను. ఆ వంద అయితే నేను కూడా కొలుస్తాను. ఈమె నన్ను ఎంత సతాయిస్తుంది అనుకుంటే వెంటనే నేను కొలుస్తాను అంటుంది. నాకు అర్థం కాలేదు. అర్థం నిజమా అన్నా, ఆ నిజమే అంది. ప్రార్థన చేసుకుందాం, మోకాళ్ళు వేస్తావా? వేస్తాం మోకాళ్ళు. బెటర్ అక్కడే మోకలు వెళ్ళాము, ప్రార్థన చేసుకున్నాం. ఇంతకు విషయం ఏమిటంటే, నేను తెలుగులో బైబిల్ చదివినప్పుడు ఆమె ఒరియాలో బైబిల్ చదివింది. ఆమె నాకంటే 3 ఏళ్ళు చిన్నది. అయితే ఆమె ఒరియాని చదువుతుంది. తర్వాత మా పెద్దమ్మకి మనవరాలు సండే స్కూల్కి వెళ్ళేది. యేసుప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకుంది, అంగీకరించింది. అందుకోసమని వాళ్ళ ఇంట్లో 10 సంవత్సరాలు దెబ్బలు తిన్నది. బైబిల్ పట్టుకున్నందుకు, చర్చికి వెళ్ళేందుకు, వాళ్ళ తల్లిదండ్రుల చేత, ముఖ్యంగా వాళ్ళ నాన్న బాగా కుట్టేవాట. 10 సంవత్సరాలు దెబ్బలు తిన్నది. మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వస్తే పర్వాలేదులే, నా బావ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, తీసుకెళ్తాడు చర్చికి అనుకుందిట. మా ఇంటికి వచ్చేసరికల్లా ఎక్కడో పాటలు వినిపిస్తుంటే మా అమ్మ తిడుతోంది. అందుకని ఎక్కడ కూడా లాభం లేదు అనుకుంది. మా ఇంట్లో 10 సంవత్సరాలు దీపం పెట్టలేదు. ఆమె దీపం పెట్టడానికి గాను మా అమ్మ కొట్టేది, లెంపగా లాగేది, అక్కడక్కడికి తీసుకుపోయి ఎవరు కనబడకుండా. బాధ అనుభవించింది. 10 సంవత్సరాలు బాత్రూంలో ప్రార్థన చేసుకుందట, ప్రభువా నా భావన మార్చని. ఆ 10 సంవత్సరాల ప్రార్థనకు ప్రభు ఆమెకు జవాబిచ్చాడు. అందుకని ఆమె సంతోషం, మళ్ళీ మారిపోతాడేమో అని చెప్పి నేను కొలుస్తాను వచ్చింది. అలాగే ఇద్దరం చర్చికి వెళ్ళటం ప్రారంభించాం. ఏ చర్చికి వెళ్ళాలి అంటే, రాజ్ కుమార్ని మళ్ళీ అడిగా మా స్నేహితుడు, ఏ చర్చికి వెళ్ళొద్దండి. అదేంటయ్యా, వారానికి 3 గుళ్ళకి వెళ్ళేవాళ్ళం, ఆదివారం ఒకరోజున చర్చికి వెళ్ళకపోతే ఎట్లా అంటే, మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, ప్రార్థన చేసుకొని కనిపెట్టండి, ప్రభు నడిపించిన స్థలానికి వెళ్ళండి అని అన్నాడు. అక్కడ 32 చర్చిలు ఉండేవి నర్సీపట్నం అప్పుడు. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ. సహోదరి వరప్రసాదం, సహోదరుడు సాల్మన్ రాజు అని వారి ద్వారా మేము ఈ బక్సింగ్ సహవాసంలో నర్సీపట్నంలో హెర్మోను ప్రార్థన మందిరంకు నడిపించుకుంటాం. 1999 ఫిబ్రవరి 7వ తారీఖున చర్చికి వెళ్ళాం ఫస్ట్. నేను వెళ్ళేసరికి అప్పుడే పాటలు అయిపోతున్నాయి. వాళ్ళు పాడుతున్న పాట ఏమిటంటే, హానికరుడ హింసకుడను, దేవదోషకుడను, అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా, ఎంత జాలి యేసువా. నేను అనుకున్నాను, ఇదేంట్రా నా జాతకం అంతా చెప్తున్నారు వీళ్ళు, నా కోసమే రాసినట్టుంది పాట అనుకుంటూ లోపలికి వెళ్ళాను. ఆ రోజు దేవుని సన్నిధిని అనుభవించాను. ఆ తర్వాత 1999 ఫిబ్రవరి 16వ తారీఖు రాత్రి, మంగళవారం రాత్రి బైబిల్ స్టడీ ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఒకడు క్రొత్తగా జన్మించదేనే కానీ దేవుని రాజ్యం చూడడం నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించదేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానన్న మాటలతో నా చిరకాల వాంఛ నెరవేరింది.
ప్రభువు తన దాసుని ద్వారా మాట్లాడాడు, ఒరే నువ్వు పాపివి కనుక నీకు మనశ్శాంతి లేదు, నీ పాపముల కోసం నేను మరణించాను, సమాధి చేయబట్టి తిరిగి లేచాను, నీకోసం రక్తం గార్చాను, నీ పాపములు ఒప్పుకుంటే నేను క్షమిస్తాను. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయనని వాక్యం నమ్మాను. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనని వాక్యం నమ్మాను. నా పాపములు ఒకటొకటిగా ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. ప్రభు నా పాపాలు క్షమించాడు, తన రక్తంతో కడిగి పవిత్రపరిచాడు. గొప్ప వెలుగు నా హృదయంలో ప్రవేశించి నా హృదయం అంతా వెలుగుమయం చేసింది. గొప్ప సంతోషం నా సొంతమైంది. ఆ రోజు ప్రారంభమైన ఆ పరలోకపు సంతోషం ఈ రోజు వరకు నాలో దినదినము వృద్ధి పొందుతూ ఉన్నది. ఆ రోజు రాత్రి నా భార్య కూడా మారు మనసు పొందింది. ఒకే రోజు రాత్రి ఇద్దరం కొత్తగా జన్మించిన దేవుని పిల్లలమయ్యాం. తర్వాత మా పెద్ద చెల్లెలు వచ్చింది, ఆ తర్వాత మా చిన్న చెల్లెలు వచ్చింది. మేము ఎవరిని రమ్మని కూడా పిలవలేదు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు. అందరూ అంగీకరించారు. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నప్పుడు నాకు ముందు చెప్పారు, నీ పేరు అబ్రహాంగా మారుస్తాం, నీ భార్య శారా అని మారుస్తాం. మరి మేము ఆ చెల్లి పేరు ఏంటంటే డిసైడ్ చేయలేదు, నేను చెప్పొచ్చా అంటే మీరు చెప్పొద్దు, మేమే చేస్తాం. మాకేమో మెర్సీ అని పెడితే బాగుండని ఉండేది. వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు హస్తనిక్షేపణ దగ్గర ప్రకటిస్తున్నప్పుడు పాత పేరు మెర్సీ, ఆ పాత పేరు నాగేశ్వరి, మార్చబడిన పేరు మెర్సీ అన్నారు. అప్పుడు అనిపించిందో ఈ దేవుడికి మనం ఏం చెప్పుకోకర్లేదు, మన మనసులో అన్ని తెలుసుకుని ఆయన చేసేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు నాకు దొరికాడు అనుకున్నాను. ఇలాగ మా క్రైస్తవ జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత చెప్పడానికి సెకండ్ హాఫ్, అది ఇంకో గంట పడుతుంది. ఈ దేవుడు నమ్మదగిన దేవుడు. నన్ను సేవకు పిలిచాడు, రాలేదు, లోబడలేదు. తర్వాత స్ట్రోక్ వచ్చింది, హైపర్ టెన్షన్ స్ట్రోక్ వచ్చింది. బీపీ 200/130 అయిపోయింది. తెల్లవారికి బతికితే బతుకుతాడు, లేకపోతే బతికితే చచ్చిపోతాడు, బతికితే పిచ్చివాడు.